పంచర్ వేయించుకోవాలి కదా. 100 రూపాయలా? ఏదో దాచుకున్నట్టు అడుగుతున్నావు. ఉదయాన్నే ఇసుకించకుండా ఎళ్ళు. పనికి పోవాలి కదే. నువ్వు పనికి పోయినా కాటికి పోయినా నాకు ఒరిగేది ఏం లేదు. నేను సచ్చి కాటికి పోతే నువ్వు నచ్చినోడితో కొలుగుదాం అనుకుంటున్నావా? పొద్దునే నన్ను రెచ్చగొట్టుకు, సీనిగిపోద్ది. రా వెళ్దాం. అదేంటి మీ అమ్మ నాన్న గొడవ పడుతున్నారు కదా? ఇదంతా మామూలే లేవే, పద వెళ్దాం. అది కాదు. రావే. ఏందే నోరు లేస్తుంది? గలాల డబ్బులు లేవా? గలాలో డబ్బులుంటే నీకు ఇయ్యాలేటి? ఆ బియ్యం కొట్టోడికి పిండి మరోడికి ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నువ్వే ఇస్తావులేవే. నువ్వేస్తావా తెలీదా? ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు. నువ్వు అసలు మనిషివా పశువా? పోరం బొకేదవా? రాక్షసి మొగుడు వరి వదిలేసా, లేకపోతే అంత చూసేదాన్ని. మీ అమ్మ నాన్న గొడవ పడుతుంటే సైలెంట్ గా వచ్చేస్తావేంటి? ఇప్పుడు జరిగిందేగా నువ్వు చూసావు. నైట్ వచ్చి చూడు, ఆపోజిట్ గా ఉంటారు. అవును, కుప్పగూడెంలో పనిచేస్తున్నావు కదా, బాగా గబ్బుగా ఉంటది కదా. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అడుగు తినాల్సిందే. బాగా చెప్పావు. నీ దగ్గర పిన్నుందా? లేదే. నేను వెళ్ళి కొనుక్కొస్తాను, నువ్వు సైకిల్ పట్టుకో. సరే వెళ్ళరా. ఏ వాణి, ఎలా ఉన్నావు? సిగ్గులేని మొహం. ఏ దేవి, బాగున్నావా? బాగున్నాను. మీ గొడవలో నాకు ఒక పని పెంచువే. మా ఓనర్ తో మాట్లాడి చెప్తాను. ఓకేనా? హేమా. అన్నా, ఓ పిన్ ఇవ్వండి. ఇదిగోమా. తన మాటలు నువ్వేం పట్టించుకోవాలి. తీసుకోమా. ఉద్యోగం సంగతి మర్చిపోకు. వదులు. ఏ వాణి, ఏమైంది నీకు? దాంతో నీకేంటి మాటలు? ఎప్పుడో తెలియని వయసులో 5 రూపాయలు దొంగలిస్తే అది పెద్ద నేరలాగా ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావా? 5 రూపాయలు కాదు, 5 పైసలైనా సరే దొంగతనం దొంగతనమే. ఎదుటి వాళ్ళ సొమ్ము కాసుపడే వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోద్ది. తప్పు చేయడం సహజమే. తన తప్పును తెలుసుకున్న వాళ్ళని క్షమించాలి. నీ ఉపదేశాలు చాలు, బయలుదేరు. ఈ తిలోత్తమ అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వు మొబైల్ స్టోర్ కి మేనేజర్ అయితే నేను డిపార్ట్మెంటల్ స్టోర్ కి మేనేజర్ని. నీలా సిమ్ కార్డులు ఫ్రీగా ఇచ్చి బిజినెస్ చేయక్కర్లేదు. నేను కూర్చున్న చోటు నుంచే చక్రం తిప్పుతాను. వాణి, అక్కడ నీళ్లు పడ్డాయి, మాప్తో క్లీన్ చేసాయి. వెల్లుల్లిపాయలు కవర్లు వేసాయి. నాకు డబ్బే ముఖ్యం. నేను అవసరానికి టాపప్ చేస్తే డబ్బు కట్ చేస్తావా? నాకు కాలర్ ట్యూన్ కావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను. నీ ఇష్టానికి పాట పెట్టి డబ్బు కట్ చేస్తావా? గీత, ఆ కస్టమర్కి ఏం కావాలో చూడు. సరే మేడం. ఇదిగో మిస్టర్, ఈవేళ మధ్యాహ్నం లోపు నా అకౌంట్కి డబ్బు వచ్చి తీరాలి, లేదా నిన్ను నీ కంపెనీని కన్స్యూమర్ కోర్టులో నిలబెడతాను. లోడ్ త్వరగా ఎక్కించండి రా. 3 గంటల కల్లా సరుకు పంపించాలి. మీరు తీసుకురండి, త్వరగా రండి. లోపలికి వెళ్ళి డబ్బు తీసుకో. నెక్స్ట్ ఎవరు రా, రండి త్వరగా రండి. దిక్కులు చూడకుండా పని చూడండి రా. టోకన్ సరిగ్గా వేయనా? వేస్ట్ పోగా 22 కిలోలు. వేస్ట్ అని చెప్పి డబ్బులు బాగా తగ్గించేశాడు. ఒట్టి కవర్లు చెప్పులు మాత్రమే ఉన్నాయి, మంచి మెటీరియల్ ఏం లేదే. సరే ఎంతన్నా? సరే 85 రూపాయలు తీసుకోపో. ఇంత తెస్తే 80 రూపాయలు అంటారంటే అంతే వస్తుంది. ఇంచి పెట్టరా అన్నా. సరిగ్గా తోకమయ్యన్నా. ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని విడదీసావు కదా? ఎడదీసానన్నా, ఎప్పట్లా కరెక్ట్ గా ఉంటది. సరే లోపల తీసి పెట్టు. ఇదిగోమ్మా నీ లెక్క 350. నట్టు ఇప్పటి లెక్క 200, పాత బాకీ 300, తర్వాత ఇస్తాను. సరేనా? వస్తా అండి. ఇదిగో నీ 85. ఏంటండి ఇది, అందరూ 300-400 సంపాదిస్తున్నారు, నేను కనీసం 100 కూడా సంపాదించలేకపోతున్నాను. ఏం చేస్తావురా, నీ బామ్మ బతుకున్నంత వరకు 4-5 ఏళ్లలో పనిచేసి నీకు తిండి పెట్టి పోషించింది. ఆవిడ చనిపోయిన తర్వాతే కదరా నువ్వు ఈ పని చేయడం మొదలెట్టావు. మంచి మెటీరియల్ చూసి తీసుకురా, ఇంతకంటే ఎక్కువే ఇస్తాను. బయలుదేరు. మాయరాజు, వెయిట్ ఎక్కువ ఉందా? అన్నా, ఇంగ్లీష్ పేపర్లో పుస్తకాలు మాత్రమే, తూకమే సరిగ్గా 65 కిలోలు ఉంటది. అవును, ఎలా రా కరెక్ట్ గా 65 కిలోలు ఉంటుందంటున్నా? అన్నా, నేను ఇంటింటికి తిరిగి తూకం వేసి కొన్నదే. నేను వ్యాపారినన్నా, వీళ్ళలాగా నేను రోడ్డు మీద ఎదురు రావట్లేదన్నా. 65 కిలోలు తూకం ఇటు చెప్పినట్టు కరెక్ట్ గా ఉంది. మొత్తం 950 అండి. ఇదిగో మిగిలిన చిల్లర 50 ఇవ్వరా? అరే రేపు లెక్కలో చూసుకుందామన్నా, రౌండ్ గా 10 రూపాయలు వచ్చినట్టు ఉంటది కదా. ఏటి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు? వృత్తి మీద భక్తన్నా. కోకటపల్లి మస్తాన్ బాయ్కి ఓ లోడ్ సరుకు వెంటనే పంపించాలా. నేను దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళి వస్తాను. హలో 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 ఓనర్ గారు, ఇక్కడ సిగ్నల్ అందట్లేదు కదా, అలా కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడండి. హలో నాన్న, త్వరగా అయిపోవచ్చు కదా, నా కూపురాడలేదు తెలుసా? గోన్ లోపల నుండి మీ ఓనర్కి ఫోన్ చేయమన్నావు కదా. ఉండరా, ఓనర్ వెళ్ళేంత వరకు ఆగాలి కదా. ఆయన ఉన్నప్పుడు ఇప్పడం అవదు, ఉట్టురొట్టు అయితే దొరికిపోతాం రా. ఇదిగో ఈ సందుగుండా బయటికి వెళ్ళి వెనకేపు నుండి జాగ్రత్తగా లోపలికి వచ్చాయి, అర్థమైందా? సరే సరే, త్వరగా. హలో, ఏంటి ఇక్కడ సిగ్నల్ అందట్లేదే? అయితే వాళ్ళ పార్టీయే.
ఓనర్ గారు మా నాన్న ఇక్కడ ఉన్నారా? లోపల ఉన్నాడు రాపో. హలో ఏంట్రా ఏంటి ఎలా వచ్చా? ఇంటికి రమ్మంటోంది, త్వరగా రా. మీ అమ్మ నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు కదా. మావిడ రమ్మంటుందంటే నేను వెళ్తానండి. ఇంటికి వెళ్ళేదో నీకు పీచు మిఠాయి ఐస్ క్రీమ్ కొని పెడతానులే, నా బంగారం కదా. పద పద పద. చేస్తున్నాడేంటి? వస్తానండి. వెళ్తానండి. కళ్ళ ముందు తూకం వేసినప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది, కానీ లోడ్ ఎక్కించేటప్పుడు మొత్తం మీద తూకం తగ్గుతోంది. ఏంటబ్బా? హాయ్ బాబల్స్, మన ప్లేస్ లోనే ఉన్నారుగా. నేను ఇప్పుడే వస్తాను. అన్నా ఏంటన్నా ఇది? మెడిటేషన్ ఎంట్రన్స్ ఎక్విప్మెంట్స్. అర్థం కాలేదే. మీకు అర్థం కాదురా, దీర్ఘమైన ధ్యానానికి దారి చూపించేవి ఇవి. బాస్, వీటన్నిటికీ డబ్బు ఎవరిచ్చారు? అలా అడుగు, చెప్తాను. టుడే మార్నింగ్ పెద్ద స్టార్ హోటల్లో నా ఫ్రెండ్ మీట్ అయ్యాను. వాడిని చూడగానే హౌ ఆర్ యూ అని పలకరించాను. నైస్ అని వాడు అన్నాడు. వెంటనే 3000 తీసిచ్చి టేక్ ఇట్ అన్నాడు. ఓకే ఎంజాయ్, వాడిదే ఈ ట్రీట్. సూపర్. ఏం బాసు, నీకు 3000 రూపాయలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు 3 lakhs ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నా కనీసం 100 ఇవ్వడానికి కూడా ఎవడూ లేడు. లక్ష్మీదేవి, నీ దగ్గర అంత ఉంది కదా. వీళ్ళు రోజుకి 500-1000 రూపాయలు సంపాదిస్తున్నారు. నాకు 100 రూపాయలకి దారి చూపించొచ్చుగా. దిగులు పడుకు మురళి, నువ్వు మెటీరియల్ తెలుసుకుంటే 1000-2000 సంపాదించగలవు. నేను నేర్పిస్తాను నీకు. పెద్ద ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా ఎలాగని వాట్సాప్ లో నేర్పిస్తాట. రే నా మాట వినండిరా. ఎక్కడైనా రైలు పట్టాలో లేక కరెంట్ స్తంభాలో కొట్టేసి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యేదారు చూడండిరా. అలా కాకుండా వీళ్ళతో కలిసి పాల కవర్లు, పేపర్ కప్పులు ఇలాంటివి ఏరుకుంటూ ఉంటే సింగిల్ టీ కూడా సింగి శాట్ అయిపోద్ది. ఏంట్రా మీ సూప్ ఏం బాలేదే? ఇదిగో నేను చెప్పేది నిజంరా. లేనోడు పాపం 10 రూపాయలకి ఈసీ చేస్తే 3 రూపాయలు కట్ చేస్తున్నాడు. కానీ ఉన్నోడు 500 రూపాయలకి టాప్అప్ చేస్తే ఎక్స్ట్రా టాక్ టైం కూడా ఇస్తున్నాడు రా. తెలుసా మీకు? సరే సరే, సరుకు వేడెక్కేలోపు గ్లాసులో పోసి గబగబా తాగేయాలరా. అదేంటి బాసు, సరుకు వేడెక్కుతుందా? ఇది వేసుకొని చూడు, ఒళ్ళు ఏడెక్కి ఆట కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. జీవితమే నీటి బొంగ. అదిగో మొదలైంది, పాట మొదలైంది. ఖచ్చితంగా చుట్టాలు పక్కన నీ తోడు సుక్క నువ్వు ఏసుకోరా. సైడిషు చేపకూర ఊపిరే ఆగిపోతే ప్లాట్ఫారమే గది. ఏటిక మక చెయ్య మాకు పక్క పక్క నవ్వ మాకు సూటి కళ్ళతోనే చంపుతోంది ఫిగరు. ఏ ముట్టుకుంటే మల్లె పువ్వు, అంటుకుంటే అంటే నువ్వు డబ్బు చేతనుంటే నీకు దగ్గును బ్రదరు. హే కోపమా తాపమా వేషమా ప్లీజమా, నీ మీదే మోసమా తీరాలి రోజమా. నీ ప్రేమ గ్రేటమా, నీ సాటి లేరమా, వేరెవరు నాకొద్దు నువ్వు చాలమ్మా. హేమా హేమా రామ రామ, నీ బాబని నేనేనమ్మా. హేమా హేమా రామ రామ, నీ బాబని నేనేనమ్మా. అలెలో 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 మా, అలెలో 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 మా. ఏటిక మగ చెయ్య మాకు పక్క పక్క నవ్వ మాకు సూటి కళ్ళతోనే చంపుతోంది ఫిగరు. ఏ ముట్టుకుంటే మల్లె పువ్వు, అంటుకుంటే అంటే నువ్వు డబ్బు చేతనుంటే నీకు దక్కును బ్రదరు. వాట్సాపుల చాటు నెక్స్ట్ డే మీటు, మల్లె పూల మాల డబ్బు చూస్తే కూల. ఫిగరే ముందు ఉంటే ఈడే తుళ్ళి పడే, తేనెటీగలాగా వెంట పడేనే. లైఫ్ లోనే
మెయింటైన్మెంట్ ముఖ్యమురా ఫిమేలు లేకపోతే మేలు వేసురా టికా మకా చెయ్య మాకు పక్క పక్క నవ్వ మాకు సూటి కళ్ళతోనే చంపుతోంది ఫిగరు ముట్టుకుంటే మల్లె పువ్వు అంటుకుంటే అంతే నువ్వు డబ్బు చేతనుంటే నీకు దగ్గును బ్రదరు పండి పొగరు నిండి ఉంది లిమిటులోన ఉండు లేక వచ్చిపోతి గుండు మందు వేసుకొని సరదా తీర్చుకొని త్వరగా కాటిలోకి నువ్వు పోవద్దు ఫీలింగులు వదిలిపెట్టు చిందులేసే గాలి పెట్టు జాలిగానే నువ్వు జీవించాలిరా టికా మగా చెయ్య మాకు పక్క పక్క నవ్వ మాకు సూటి కళ్ళతోనే చంపుతోంది ఫిగరు ముట్టుకుంటే మల్లె పువ్వు అంటుకుంటే అంతే నువ్వు డబ్బు చేతనుంటే నీకు దగ్గును బ్రదరు కోపమా తాపమా వేషమా ప్లీజమా నీ మీదే మోసమా తీరాలి రోజమా నీ ప్రేమ గ్రేటమా నీ సాటి లేరమా వేరెవరు నాకొద్దు నువ్వు చాలమ్మా ఐసా ఐసా పైసా 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 ఉంటే జల్సా జల్సా ఐసా ఐసా పైసా 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 ఉంటే జల్సా జల్సా టికా మగా చెయ్య మాకు పక్క పక్క నవ్వ మాకు సూటి కళ్ళతోనే చంపుతోంది ఫిగరా ముట్టుకుంటే మల్లె పువ్వు అంటుకుంటే అంతే నువ్వు డబ్బు చేతనుంటే నీకు దగ్గును బ్రదరా ఇంకో 3 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తానయ్యా. అయితే 3 రోజుల తర్వాత నీ పిల్లని పంపిస్తాను. ఇంకా 10,000 బాకీ చేస్తానయ్యా. మా డబ్బు నీ దగ్గర ఉంది కదా, నీ పిల్లం మా దగ్గర ఉంది. ఎరా వీడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, నిద్రపోలేకపోయాను. వీడి సంగతి చూడొచ్చు కదా. ఎంత పీకినా డబ్బు ఇవ్వట్లేదు అక్క. నీ వల్ల కాకపోతే చెప్పు, రేపు తెల్లారేలోగా నేను లేపేస్తాను. వస్తానులే. ఇక మీద ఇలా చేసావో బాగుండదు. ఇది శివన్నది, ఇది మార్కెట్. రత్నకు మామూలు లేదురా, రేపిస్తానన్నా. ఎక్కడికి పోలేదురా, ఇళ్లే దాచిపెట్టి ఏసాలేస్తున్నారు. ఈడు ఎస్కేప్ అయ్యేంత వరకు మీరు ఎక్కడ చచ్చారా? ఏ వకీలు, అంతా నీ వల్లే. ఏ పని నీకు చేత కాదు. నీటిలో ముంచిన నిజం చెప్పనంటున్నాడు. చెప్పరా, లేదంటే చస్తాం. తప్పుడు పనులు కూడా తప్పు చెయ్యకూడదు, అందులో నిజాయితీ ఉండాలి. ద్రోహం పనికిరాదు. అయితే చావరా. ఇడ్లీ తీసురా, సాంబార్ పోయి. పెద్ద పెద్ద విఐపీలు నాకు సుపారీ ఇవ్వడానికి కారణం నా మీద ఉన్న నమ్మకం. మీ వాళ్ళంతా పోయేట్టుందిరా. పోయాడు, చెప్పకుండానే పోయాడు. బాడీని డిస్పోజ్ చేయండి రా. చేసే పనికి ద్రోహం చేస్తే ఎవరికైనా ఈగతే పడుతుంది, అర్థమైందా? హలో రేయ్, ఆ షిప్ నేను యాక్షన్ లో తీసుకున్నాను. అందులో సామాన్లన్నీ అలాగే ఉండాలి, ఒక్క పీస్ మిస్ అవ్వకూడదు. నేను వస్తున్నాను. రేయ్ అన్నా, మనోళ్ళందరినీ షిప్ దగ్గరికి రమ్మని చెప్పావు. స్ట్రాబెరీ ఫ్లేవర్ కనపడలేదు, ఎక్కడ పెట్టావు? చాక్లెట్ అక్క. నీకు బుద్ధుందా? ఆ పిల్లని అడుగుతావేంటి? మేడ మీద 3వ రోలో ఉంది చూడు. సరే మేడం. వాణి మేడం, ఇలా రామ్మా. ఇదిగో, ఇందులో 3,000 ఉన్నాయి, కరెంటు బిల్లు కట్టరా. ఈ రోజే లాస్ట్ డేట్. అలాగే మేడం. వాణి, ఈ రోజు కొట్టుకెళ్ళేదా? లీవా? అక్కడ నుండే వస్తున్నానే, కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తున్నా. 2 రోజులుగా పెళ్లి పందిరి సీరియల్ చూడలేదే, ఏమైంది? మొన్నే ఆ లలితను మార్చేసి ఈమెకు బదులు ఈమె అని ఇంకో అమ్మాయిని పెట్టారు. ఎవరే అది? ఏమో పేరు తెలీదు. రాత్రి 10:30కి 3 ముళ్ళు సీరియల్ వస్తుంది కదా. అవును. అందులో అన్నదమ్ములు 3 ఉంటారు. వాళ్ళలో 3వ తమ్ముడిని 1 సైడ్ గా లవ్ చేసి వాడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యి వాడు పోయాక 2వ తమ్ముడిని పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తుంది. ఓ అమ్మాయా? అవును. మొగుడికి పెళ్లి అనే సీరియల్లో కూడా వస్తుంది కదా. ఈ రోజు కూడా మీ ఇంట్లో కేబుల్ పనిచేయకపోతే మా ఇంటికి వచ్చే, ఇద్దరం కలిసే చూద్దాం. సరేనే, నువ్వు వస్తావుగా? తొందరగా పని అయిపోతే వస్తానులే. రేంచు, డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఏంట్రా అది? పాపరా, ఎవరితో పడిపోయినట్టుంది. దొరికిండప్పురా మందే. దేవుడే ఇచ్చాడనుకో, ఆలోచించుకో. రే మురళి, బార్కి వెళ్దాం రా. మజ్జిగ గత అనుకున్నాను, బీర్ కొట్టే అవకాశం దొరికిందిరా. తాగాలి తాగాలి, బుజ్జి కద్దు, నా బంగారం కదూ. తాగు తాగు తాగు, తాగాలి తాగాలి తాగాలి. అమ్మా, అది ఓ 1/2 కేజీ తగ్గినట్టుంది.
ఇదొక్కటి తింటానా చాలు నాన్న, ఇప్పటికే 3 అరటిపళ్ళు తిన్నాను, 3 లీటర్ల మజ్జిగ తాగాను. ఇంకేమైనా తింటే వాంతి అయిపోద్ది. రేయ్ అలా మాట్లాడకూడదురా. నువ్వు చల్లగా కావాలని అడిగావు కదా, దానికి మేము సహకరించదురా. నువ్వు బరువు ఎక్కుతేనే కదా నా పాకెట్ బరువు ఎక్కడానికి. ఏంటన్నా పిల్లాడికి పాలు మజ్జిగ పళ్ళు బలంగా ఇప్పిస్తున్నట్టున్నావు. సరుకు బరువు ఎక్కుద్దాం మరి. సరుకు బరువు ఎక్కాలా? అయ్యో టంగ్ స్లిప్ అయిందే. అదే లేదు తమ్ముడు, బలమైన ఆహారం ఇచ్చి నా కొడుకు బరువు పెంచుతున్నాను. ఎరా మీలా కుప్పేరు కూడా పంపిస్తాను అనుకున్నారా? నా కొడుకుని అపోలో హాస్పిటల్ ఓనర్ చేస్తాను. మాత్రం ఊరుకుంటామా? మా పిల్లల్ని సినిమాలు యాక్ట్ చేయించి సీఎం అని చేస్తాం. ఏంటమ్మా ఏడుస్తున్నావు? కొట్లో కరెంటు బిల్లు కట్టమని 3000 ఇచ్చారు, ఎక్కడో పడిపోయాయి. అసలే మీ మేనేజర్గా అయ్యాలి కదా. రోడ్డు మీద దొరికిన డబ్బు ఎవరు తిరిగిస్తారమ్మా? సరేలే ఎతుకు, అదృష్టం బాగుంటే దొరుకుతాయి. సరుకు ఏరడానికి వెళ్లకుండా ఇక్కడ నుంచున్నారేంట్రా? అది మా ఇష్టం. మీరేంటి జంటగా బయలుదేరారు? మాకు రావాల్సిన డబ్బు వచ్చేసింది, మీరెళ్ళి ఏరుకోండి. ఏ పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు? అది నీతో ఎందుకు చెప్పాలి? అయ్యే నా డబ్బు ఎక్కడో పోయింది. ఎంతేంటి? అది నీతో ఎందుకు చెప్పాలి? ఇక్కడే పోయింది. ఇక్కడే పోయిందంటే ఇదేనా? ఇదే, ఇందులో డబ్బు ఉండాలి, చూసావా? అదెందుకు నీతో చెప్పాలి? ఇదిగో. ఏం జరుగుతోందిరా? రే ఏంట్రా, బీరు దొరుకుతుంది అనుకుంటే మజ్జిగతోటే సరిపోయిట్టుంది. అలాగే ఉంది. థ్యాంక్స్. పర్లేదు. నీ పేరేంటి? అది నీతో ఎందుకు చెప్పాలి? వాణి. వాణి బాగుంది, బాగుంది. చూపులతో చంపుతోంది. ఏంట్రా డబ్బు ఇచ్చేసావా? అదెందుకు నీతో చెప్పాలి? అంతా అయిపోయింది కదా. అయితే మజ్జిగతో సరా, బీర్ లేదా? రే మీరు అడిగినవన్నీ దొరుకుతాయి. ఎలా మురళి? అక్కడ చూడు. నెయ్యి పోసుకుని తిన్నట్టున్నారా? ఆకు తలతల మెరిసిపోతుంది. జాగ్రత్తగా కట్టు, చిరిగిపోకూడదు. అన్నా ఇందులో 300 ఆకులు ఉన్నాయి, మీరే ఏదో రేటుకి తీసుకోండి. చూసావా? గోదావరి తీర పరిటాకులు హైదరాబాద్ మార్కెట్ వచ్చాయి. చాలేంట్రా, తీసుకున్నావుగా, డబ్బులు ఇవ్వనా? బయలుదేరతాం. ఇదిగోరా పాత బాగితో కలిపి 300. 2 ఇడ్లీలు, చట్నీ కొంచెం ఎక్కువ పెట్టు. అప్రాచుడా, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో తెలీదా నీకు? ఆకులో పెట్టి ఇవ్వయ్యా. చాలు చాలు. అన్నా ఓ 4 ఇడ్లీలు ఇవ్వండి. అయ్యో అన్న, ఆకులో వద్దు, ప్లేట్లో పెట్టివ్వండి చాలు. అందరూ తినే ప్లేట్లో తింటే రోగాలు వస్తాయి తమ్ముడు, ఆకులో పెట్టించుకో. ఈ ఆకులో తింటేనే రోగాలు వస్తాయి. ఏమిట్రా నువ్వు అనేది? శాస్త్రి గారు, తిన్నాక ఆకుని చించి పారని మర్చిపోవద్దు. ఎందుకురా? ఆకుల్ని రొటేషన్ చేస్తారు. అది మీకే రిటర్న్ వస్తుంది. రేయ్ ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి, వెళ్ళండి. సరే సార్. అన్నా సాయంత్రం వచ్చినప్పుడు ప్లేట్ ఇస్తాను. 2 దోశలు 3 ఆమ్లెట్లు పార్సిల్ కట్టు. ఈనాటి షేర్ మార్కెట్ వివరాలు. సెన్సెక్స్ అంచనాలకు ఆధారమైన 30 కంపెనీల షేర్లలో 26 కంపెనీల షేర్లు ఘోరంగా పడిపోయాయి. 7 కంపెనీల షేర్లు మాత్రం పెరిగాయి. భారతీ ఎయిర్టెల్, విప్రో, హీరో మోటో కార్పొరేషన్, బజాజ్ ఆటో ఈ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. అదే సమయాన అజయ్ చెల్లయ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు చాలా తక్కువ రేటుకే పడిపోయాయి. దాని ప్రత్యర్థి కంపెనీ అయిన నిర్మల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క షేర్స్ 13.18 నుండి గరిష్ట స్థాయిలో 30.9 పాయింట్లకి చేరుకున్నాయి. ముంబై షేర్ మార్కెట్ లో ఈ అనూహ్యమైన మార్పుల్ని ఎవరూ ఊహించలేదు. ఈ మార్పు అంతర్జాతీయ వ్యాపారాలను కూడా ప్రభావితం చేస్తుంది. షేర్ మార్కెట్లో మీ కంపెనీ కన్నా మా కంపెనీకి ఎన్ని షేర్లు ఎక్కువ వచ్చాయో దానికి తగిన క్యాష్ ఇందులో ఉంది సార్. అజయ్ చెల్లయ్య లోపలే ఉన్నారు. పిలుస్తారుండు. ఐఎమ్ వెరీ సారీ సార్, మేము రావటం కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. రేయ్, కారులో సెట్ చేసిన బాంబుని రిమూవ్ చేయమను. హలో జేమ్స్. ఇంకో 15 నిమిషాలు లేటుగా వచ్చుంటే మీ పేర్లకు ముందు లేట్ అని వేయాల్సి వచ్చేది. బయలుదేరండి.
ఓకే సార్. సార్ కృపా వెయిట్ చేస్తున్నారు. రమ్మను. నమస్తే సార్. ఏంటి కృప, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్. ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశాను. ఏ డౌట్ రాదు సార్. నువ్వు చేయాల్సింది కరెక్ట్గా చెయ్యి, నీకు రావాల్సింది కరెక్ట్గా వస్తుంది. ఓకే సార్. ఆల్వేస్ బీ అలర్ట్. మేము వెళ్ళొస్తాం సార్. ఉంటాను సార్. హలో, హాయ్, ఐ యామ్ సూసే. సూసైడా? నో సూసైడ్, మై నేమ్ ఇస్ సూసే, స్విట్జర్లాండ్ సీక్రెట్ ఏజెంట్. మా ఏజెంట్లందరూ స్విట్జర్లాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, టైర్లాండ్. నదికి అటువైపు ఐర్లాండ్, ఇటువైపు టైర్లాండ్. స్మాల్ రివర్, సెలబ్రిటీ సిటీ, జెకోస్లోవియా, ఇకోస్వాసార్జా, మిషుబిషి, ఇలా మా ఏజెంట్లు అన్ని దేశాల్లో విపరీతంగా ఉన్నారు. మా డీలింగ్ ఓన్లీ క్రోర్స్, 50 crores, 100 crores, 1000 crores, ఎవ్రీబడి ఓకే. మీ దగ్గర ఎంత డబ్బున్నా డిపాజిట్ చేయటం నా బాధ్యత. అది ఎవరి డబ్బైనా పర్వాలేదు, డోంట్ కేర్. హవాలానా? ఇట్స్ ఓకే. గెలిస్తే హవాలా, లేదంటే దివాలా. దివాలావా? yes, you don't have confusion, ఎనీ టైం కాల్. ఇదిగోండి, ఇట్ ఈస్ మై కార్డ్. సంజీవయ్య పార్కులో ఉంటాను, ఎప్పుడైనా కలవచ్చు. ఓకే, బై, సీ యూ. సరే, లోడ్ పంపిస్తా. మరి వేస్ట్ అంతా కుప్పతొట్లో పడేయమన్నారు కదా, ఇప్పుడు తీసి పడేయమంటారా? అందులో నీకు కావాల్సిన ఏమైనా ఉంటే తీసుకొని మిగతావన్నీ పడేయమ్మా. అలాగే సార్. థ్యాంక్స్. పర్వాలేదు. నీ పేరేంటి? మురళి. ఏ ఏరియా నీది? ఎందుకు? ఏరియా గాని ఏరియాలో సరుకు తీయకూడదు తెలుసా? ఆ విషయం తెలుసు కానీ ఈసారి కుదిలే పోరా. మా ఏరియా సరుకు ఇది ఇచ్చాడు. వదలరా, వదలమని చెప్తున్నానా? పోరా. నా ఏరియా మనుషులు తీసుకొచ్చి నేను చూడు. ఇక్కడే ఉండరా, వస్తాను. ఏ వేరే ఏరియాకి వచ్చి ఏరుకోకూడదా? అవును, ఏరుకోకూడదు. మరి నువ్వెందుకు వచ్చావు? నేను ఊరికేటి వైపు వెళ్తూ ఉన్నాను, నువ్వే కదా పిలిచావు. ఏ ఏరియా అనేది? పార్క్ ఏరియా. అయితే ఏంటి? రేయ్, ఏరియా కానీ ఏరియాకి వచ్చి సరుకు తెస్తావా? కింద పడేరా. చూడండి, ఈ ఒక్కసారికి వదిలేండి. రే, తీసింది పడేరా. ఒకసారి లేదు, 2 సార్లు లేదు, పడేరా. అది కాదు, నేను చెప్పేది అంటే. ఏయ్, ఏంటిది? దీపం సెమ్మె, అగరత్తులు స్టాండు, ఇదంతా కుప్ప నీకు? ఈ సంగతి మీ ఓనర్తో చెప్పనా? వెళ్ళి చెప్పుకో. ఇవన్నీ మా ఓనర్ నాకిచ్చినవి. నాకొద్దని కుప్పలో పడేశాను. నీకు కావాలంటే ఏరుకొని పో. నిన్ను కొట్టాడు కదా, ఇప్పుడు కొట్టరా. ఇంకోసారి ఇటువైపు వస్తే కాళ్ళు ఎరగొడతా. మొఖం పగిలిపోతారా రాయ్. చూసిన చాలు, బయలుదేరా. బారా పా. ఏంట్రా, పనంతా సక్రమంగా జరుగుతోందా? బాగా జరుగుతోందన్నా. మీ దృష్టి చెరువు మీదే ఉండాలి, జాగ్రత్త. కృప, ఏ సమస్య లేదు, మన వాళ్ళు చూసుకుంటారు, ఏం పర్లేదు. ఓకే రే, జాగ్రత్త చూసుకోండి రా. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఆ డాష్ బోర్డ్లో ఉన్న తాళాలు ఇవ్వమ్మా. ఎందుకు డాడీ? నటరాజుకి ఇవ్వాలి. హలో సార్, ఆ రోజు అజయ్ చెల్ల ఇంటికి రైడ్కి వెళ్ళినప్పుడు అకౌంట్స్ అన్నీ భలే క్లియర్గా ఉన్నాయి. ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్, బట్ ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డౌట్. ఎందుకంటే వాడు ఇంటెలిజెంట్ క్రిమినల్. మూటల కొద్దీ బ్లాక్ మనీ తప్పకుండా ఎక్కడో చోట దాచిపెట్టుంటాడు. నేను ఎలాగోలా కనిపెడతాను. అవును సార్. ఓకే సార్. దర్శిని, నీ బర్త్డేకి ఒక స్మాల్ గిఫ్ట్. హే, మరి నాకు పక్కనే ఉన్నాడుగా, నీ లవర్ని అడుగు. నువ్వు ఇచ్చావు కదరా, చాలా ఊరుకో. ఈవినింగ్ నలుగురు సినిమాకి వెళ్తున్నాం. ఐనాక్స్కి వచ్చేయండి, అక్కడ కలుసుకుందాం.
రే ఆయన ఏం చేస్తున్నారు? రే మనం పడేసిన పేపర్స్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తున్నారా? సార్ సారీ సార్. నాకెందుకు బాబు సారీ చెప్తావు? క్లీన్ ఇండియా అన్న మాట అడ్వర్టైజ్మెంట్స్లోనూ పోస్టర్స్లోనూ ఉండటం కాదు బాబు, ప్రతి ఒక్కరి మనసులో ఉండాలి, చేతల్లో ఉండాలి. అప్పుడే మన ఇండియా క్లీన్ ఇండియా అవుతుంది. సారీ సార్, ఇట్స్ ఓకే. ఇలా చేయండి సార్. రే పాప పట్టుకుందిరా. సైకిల్ షాప్ లో ఇనుముక్క ఏదైనా ఉందేమో చూడు. అటు ఇటు పరిగెడుతున్నారు. వెళ్ళి నీళ్ళు తీసుకురారా. రే త్వరగా ఇనుముక్క తీసుకురండి రా. ఈ పాపకి ఇంకా ఫిట్స్ ఆగలేదురా. గుడ్ మార్నింగ్ సార్. నటరాజ్, సిస్టమ్ ఓపెన్ చేసి G2 మెయిల్ వచ్చి ఉంటుంది, నువ్వు చదివి ఒక కాపీ హెడ్ క్వార్టర్స్ కు పంపించు. సరే సార్. సార్ అక్కడ పాప ఫిట్స్ వచ్చి పడిపోయింది, త్వరగా తాళాలు ఇవ్వండి సార్. తాళాలా? సార్ త్వరగా ఇవ్వండి సార్. పట్టుకో, గట్టిగా పట్టుకో. భయపడకమ్మా, నీకేం కాదు. ఏం లేదులే, లేమ్మా, వెళ్ళగా పైకి లే, పట్టుకోండి. ఏం లేదమ్మా, అంతే. రే అందరూ సంచులు తీసుకోండి రా. క్షమించండి సార్, తొందరలో మీ చేతిలో ఉన్న తాళాలు లాకెళ్ళిపోయాను. రేయ్, ఇందులో క్షమించడానికే ఉంది. నీకున్న మానవత్వాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సార్. మీలే డబ్బున్న వాళ్ళు మాలాంటి వాళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోతారు, లేకపోతే తరిమేస్తారు. ఇలా నిలబెట్టి మాట్లాడరు. హే, ఇదంతా ఒట్టి వేషం బాబు. లోపలున్న మనసేం చెప్తుందో అదే నిజం. నాకు నువ్వు బాగా నచ్చావు. మీరు చేస్తున్న ఈ పని బాగా నచ్చింది. నేను ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తున్నాను. నీకేదైనా సహాయం కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయి. ఓకే సరే సార్. వెళ్ళండి. నటరాజ్ సార్, మీరు వెళ్ళి ఆ కాపీని హెడ్ క్వార్టర్స్ పంపించండి. అలాగే సార్. క్యారీ ఆన్. ఓకే సార్. ఏంటి డాడీ, కుప్పేరుకునే వాడికి విజిటింగ్ కార్డ్ ఇస్తారేంటి? వాడికి చదవడం కూడా రాదు. వాళ్ళు కుప్పేరుకునే వాళ్ళైతే ఏంటి? ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు మనం కుప్ప పడేసేవాళ్ళం, వాళ్ళు కుప్ప ఏరేవాళ్ళం. మనమేమో అశుభ్రం చేసేవాళ్ళం, వాళ్ళు శుభ్రం చేసేవాళ్ళం. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటావు? శుభ్రం చేసేవాళ్లే డాడీ గొప్ప. కరెక్ట్. చాలా మంది ఏవేవో బిజినెస్లు చేసి నష్టపోతున్నారు, కానీ వీళ్ళు వేస్ట్ నే ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి బిజినెస్ చేస్తున్నారు. మెచ్చుకోదగ్గ విషయం కదా. నీకు విషయం చెప్పనా? ఇండియాలో వేస్ట్ రీసైక్లింగ్ చేస్తున్నారు కదా, అంటే పేపర్, ప్లాస్టిక్, రబ్బర్, బాటిల్స్ ఇలాంటివి. దీని ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకి 4% లాభం వస్తుంది. అమేజింగ్. సరే పద, నీ కాలేజీకి టైం అయింది. ఏంటయ్యా విజయ, ఫోన్ చేస్తే అసలు తీయడమే లేదు. అందుకే డైరెక్ట్ గా మీట్ అవుదామని వచ్చాను. వస్తావా? నీతో విడిగా మాట్లాడాలి. నేను నీతో మాట్లాడి చాలా కాలం అయింది. పద, ఆ పక్కన కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ చాలా చీకటిగా ఉండేట్టుంది. చీకట్లో ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. ఏంటి మురళి, మెటీరియల్ తీయడం నేర్చుకున్నట్టున్నావు? అవునరా, ఈ మధ్యనే కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇటుకు చెప్తాను వినరా. ఇదిగా, ఇందులో ఉన్నవన్నీ వేస్ట్, వీటికి రేటే రాదు. మంచి ఇత్తడి, ప్లాస్టిక్, మార్కెట్లో వెండి తీయకుందే గుండ్రంగా ఉంటుంది. ఆ మెటీరియల్ కి మంచి రేట్ వస్తుందిరా. అది దొరికితే వదిలేయకు. ఇంత విషయం తెలిసి నువ్వెందుకు వేస్ట్ పట్టుకొని తిరుగుతున్నా? ఏం చేస్తాం, అంతా తలరాత. రే మామా, ఇదేరా అదృష్టం అంటే. సరుకు వీణ్ణి వెతుక్కుంటూ వస్తుంది చూడు. ఐస్ కంతలో వెళ్ళిపోతున్నాడు చూడు. వస్తాను. రే, ఇది మా ఏరియా.
ఏరియా మీదే కానీ సరుకు మా ఏరియా సరుకురా. ఇవ్వరా సరుకు ఇవ్వరా, మా ఏరియాకి మేము పోతాం. ఇవ్వడం కుదరదు, మర్యాదగా పోండి. ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్దాం. మర్యాదగా సరుకు ఇచ్చేయి. చెప్పానా? ఎవరో వచ్చి మనతో గొడవ పడుతున్నారు, రండ్రా. మర్యాదగా వెళ్ళిపోండి. ఎన్నిసార్లు చెప్పాలరా? పోండ్రా ఇక్కడ నుంచి. మా ఏరియా వైపు రండ్రా, ఇప్పుడు చెప్తాం మీ పని. ఏంటి ఇక్కడ గొడవ? అన్నా మన వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు గొడవ చేశారని చెప్పాను కదా, ఇప్పుడు మన ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నారు. మీరు ఎవరికి సరికేస్తున్నారా? నైలాన్ కాదర్కి. కాదరు, నేను సూర్యమూర్తిని మాట్లాడుతున్నాను. మీ కొరకొంకలు మా ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏంటి అడుగు. ఇదిగో మాట్లాడు. చెప్పనా? నేను కాదనా? సరేనా సరేనా. రే అన్న గొడవ పడతాని చెప్పాడు, రండి రా చూసుకోండి. హలో గురు, మా ఏరియా సరికి ఇక్కడికి ఎందుకు వస్తుందో తెలుసా? లవ్ వీళ్ళిద్దరికి ఏంటో కనుక్కోండి. ఓనర్ ఫ్రీగా పని చేస్తున్నాడు అనుకోకండిరా. లోడ్ మొత్తం ఎక్కించరండి, వీరు బిర్యానీ కొని పెడతాను. జాగ్రత్త. అన్నా స్టైల్ స్టార్ పాట పెట్టన్నా. ఏం జూనియర్ ఎన్టీఆర్ పాట అయితే ఎక్కదా? మన పవర్ స్టార్ పాట పెట్టన్నా. మీరు సంపాదించే 5-10కి ఇవన్నీ అవసరం పడరా. త్వరగా పని కానివ్వండిరా. ఒరే నువ్వు బడి తీరా. మురళి, మురళి ఏంట్రా, మేము ఉన్నామని కూడా చూసుకోకుండా బూర్లు లాగి చెప్తున్నావు. ఇంతకు ముందు మనకు పెట్టకుండా తినేవాడు కదరా. అది ఎవరికి పెట్టకుండా తనే తినాల్సిన బూర్రా, నేతి బూరే. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను కలవడానికి వచ్చానే. నన్ను పొద్దున్నే కలిసావు కదా. ఎవరిని కలవడం కోసం వచ్చావు నాకు తెలుసు. అటు వెళ్ళి నుంచో, వాడు వస్తాడు. అలాగే. నువ్వెందుకు ఇలా కుప్పేరుకొని కష్టపడాలి? నాతో వచ్చేయ్, నేను పనిచేసే చోటే నీకు పనిప్పిస్తాను. ఎవరికి కావాలా పని? కుప్పేరుకోవడం అంటే అంత నీచమైపోయిందా నీకు? మా ఒళ్ళే మురికవుతుంది, మనసు కాదు. అబద్ధాలు చెప్పడం, ఏమార్చడం, మోసాలు చేయడం, చేతులు కట్టుకుని నుంచోడం, వెనకే తిరగడం, చెప్పే వాటికి తలోపడం, అలాంటివేవీ ఇక్కడ లేవు. పూటకి ఆకలేస్తుంది, పడుకోగానే నిద్రొస్తుంది. ఇప్పుడు కూడా నన్ను కలవడానికి మీ మేనేజర్తో అబద్ధం చెప్పే వచ్చుంటావు. కానీ మా పనిలో అలాంటివి లేవు. కావాలంటే పని చేస్తాం, వద్దంటే రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడున్నారే ఆయన మేము ఊరికే ఓనర్ అని పిలుస్తున్నాం. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. సరిగ్గా తెలిస్తే ఉదయం 6 నుంచి 10 లోపు 500 సంపాదిస్తాం. సాయంత్రం 4 నుంచి 6 లోగా 300-400 సంపాదిస్తాం. రోజుకి 1000 రూపాయలకు పైగా సంపాదించగలం. ఈ కాలంలో ఐటీలో పనిచేసే వాళ్ళు కూడా ఈ లెవెల్కి సంపాదించట్లేదు. మాలో ఎవరికి ఒంట్లో బాగోలేకపోయినా హాస్పిటల్లో చేర్పించి ఒకరి తర్వాత ఒకరు కాపలా ఉంటాం. నిన్నటి వరకు ఆయన కూడా కుప్పేరుకునేవాడే. కానీ ఈరోజు ఈ గొడవను 2 ఏళ్ళు 4 కోట్లకి ఓనర్ అయ్యాడు. ఎంతైనా నీ దృష్టిలో నేను కుప్పేరుకునే పనికిరాని వాడిని. నీకు నచ్చకపోతే వెళ్ళిపో. లేదు మురళి, నేనన్నది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు మంచివాడివి కాబట్టే నువ్వు నాకు నచ్చావు. నేను పోగొట్టుకున్న డబ్బుని కూడా నువ్వు నాకు తిరిగిచ్చావు. నేను ఇష్టపడింది నిన్నే, నీ వృత్తిని కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించు. పిల్ల 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 నా మనసును దోచుకున్నావిలా కళా కళ
ఓ ఊహలా తల్లి ఒడిలో దొరికే హాయి నా కోసం పుట్టావే నా ప్రాణం ఇక నీదేనే పిల్ల 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 నా మనసును దోచుకున్నావిలా కలా కలా ఓ ఊహలా తల్లి ఒడిలో దొరికే హాయిలా నువ్వు దగ్గరున్న వేళ గుండె గోల ఏదో పెడుతున్నది ఎన్నో ఊసులాడాలి నీతో ఆశ ఎంతో కని పెదవంట మాటేది రాలేదులే చూపే తెలిపింది మనసెప్పుడో నీదైంది అరే మాయం ఏదో చేసావే నీ ప్రేమతో కట్టేసావే పిల్ల 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 నా మనసును దోచుకున్నావేలా ఒక దేవతను వేడి నిన్నే కోరి నేను వేచి ఉన్నా అనుకున్నదే జరిగే చూడు నాకు నేడు ఆ దేవతన జీవితాన తోడైనదే ఏనాడో కుదిరిందే ఈనాడే కలిసిందే అరే పోవే పోవే పిచ్చి పిల్ల నా గుండెలు నేను గుచ్చకిల్లా ఎలా 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 నా మనస్సును దోచుకున్నావిలా కలా కలా ఊహలా తల్లి ఒడిలో దొరికే హాయి నా కోసం పుట్టావే నా ప్రాణం ఇక నీదేనే నా కోసం పుట్టావే నా ప్రాణం ఇక నీదేనే రే పార్సల్ రెడీయా? అన్నీ రెడీ. సుబ్బారావు ఒక హాఫ్ బాయిల్డ్ వేయి. అలాగే హెడ్ గారు. తమ్ముడు కొంచెం పెప్పర్ ఎక్కువ వేయవయ్యా. కొంచెం వేగాక తీసే.
హలో హెడ్ ఎక్కడున్నావయ్యా? ఇక్కడ ఇన్స్పెక్టర్ నీ కోసం వెయిటింగ్ అయ్యా. వస్తున్నా, త్వరగా రావయ్యా. ఆయన రౌండ్ వేసాకే కదా రౌండ్స్ కి వెళ్తారు. తెలుసులే. ఏ దొంగ నా కొడుకు దొంగిలించాడో తెలియటం లేదే. ఏమైంది హెడ్ గారు? ఏం లేదయ్యా. ఏంటయ్యా? ఎస్ఐ గారు అరుస్తున్నారేటో. ఊరుకోవయ్యా, మొత్తం సరుకంతా ఎవడో కొట్టేశాడయ్యా. నట్టు ఎంత ధైర్యం ఉంటే పోలీసోడి దగ్గర కొట్టేస్తావు? ఇదిగో ముసలోడా, కొట్లో కొట్టేయడం పెద్ద విషయం కాదయ్యా. పోలీసోడి దగ్గర కొట్టేస్తేనే థ్రిల్లు. రేయ్, ఇది ప్రభాకర్ కొట్టు బోటియేనా? రేయ్, టేస్ట్ చూస్తే తెలియడం లేదు, అక్కడదే. పోలీసు వాళ్ళ కోసం కట్టిన పార్సల్ కదా, అందుకే అంత టేస్ట్ గా ఉంది. సాయిబుల వంటకంటూ ఒక వాట ఉంటుందిరా. వాళ్ళు ఏం చేసినా రుచిగా ఉంటుంది. రేయ్ మురళి, తినరా. నాకొద్దురా. రేయ్, దొరికితే ఎవరిని బాధకుండా వదిలిపెట్టరు. మనస్సాక్షి ఒప్పుకోలేదని నువ్వు తినకుండా మానేస్తే నీకు మాలేసి రివార్డ్ ఇస్తారా? తినరా. ఇడ్లీ పట్లం ఇవ్వరా. ఏ మురళి, ఇంకా రాని పడలేదా? రేయ్, ఆడికి ఆల్రెడీ పడింది కదరా, ఇంకేముంది, పెళ్ళి ఒకటే బాకీ. పెళ్లి చేసుకోవడం, సెల్ ఫోన్ కొనుక్కోవడం రెండు ఒకటేరా. కాస్త లేటుగా కొంటే లేటెస్ట్ మోడల్ దొరుకుండేదేమోనని ఫీలింగ్ ఉంటుంది. రేయ్, ఆడదాల్లోనూ కిక్కుంది, మందులోనూ కిక్కుంది. మందు కిక్కు తగ్గిపోద్ది, ఆడ కిక్కు రెచ్చిపోద్ది. ఊరగా ఉంటే బాగుండేదిరా. చాలరా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. కాస్త పోయిరా. దోమలు కుడుతున్నాయి, లేవండ్రా. వాణ్ణి కూడా లేపండ్రా. వీని ఇక్కడే వదిలేసి పోదామంటారా? నేను వాడికి తోడుగా పడుకుంటాను రా. నువ్వేం వాడికి తోడుగా పడుకోక్కర్లేదు, వాడే లేచి వస్తాడు రా. నువ్వు సరుకు ఏరడానికి రావా? ఏంటి ఎవడూ లేడు? నన్ను వదిలేసి ఉదయాన్నే సరుకు తీయడానికి వెళ్ళిపోయారా ఏంటి? వెండి తీగలాగా చుట్టుంటుంది. ఆ మెటీరియల్ కి మంచి రేట్ వస్తుందిరా. అలాంటి దొరికితే వదిలేయకు. హలో కృపా. సార్ చెప్పండి సార్. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది, తీసుకొచ్చాయి. ఇప్పుడే తెస్తాను సార్. సరే. రేయ్, బండి తీయండిరా, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. హలో, రాజమండ్రి పార్టీ మన పార్టీయే. 2 రోజుల్లో వచ్చి నేను మాట్లాడతాను. చుట్టుపక్కల బాగా వెతకండ్రా. ఇక్కడెక్కడా లేదు. ఇంకా లోపలికి వెళ్ళి వెతికి చూడండి. బాగా వెతికా, మూటెక్కడ లేదు. మళ్ళీ వెతకండ్రా. టెన్షన్ పెట్టకండ్రా. ఏం లేదు. లిండా, రాళ్ళు విరిగిపోయాయి, మూట కొట్టుకుపోయినట్టుంది. ఏమైంది? ఏమైందని అడుగుతున్నానా? ఏమైంది లిండా, చెప్పు. మూట దొరికిందా? మూట మిస్ అయిపోయింది. మిస్ అయిందా? సరిగ్గా ఎతకండ్రా. ఇక్కడ లేదన్నా. మరి ఆ డబ్బు మూట ఏమైందిరా?
లక్ష్మీదేవి, నేను నిన్ను కొంచెమే కదా ఇమ్మని అడిగాను, కానీ నువ్వు ఇలా కోట్లు గుమ్మరిస్తావు అనుకోలేదు. చాలు, ఇది చాలు. ఇలా రావాణి, మేనేజర్ ఉన్నారు, నువ్వు వెళ్ళు, కాసేపు ఆగొస్తాను. నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి, బయటికి రా. నువ్వు వెళ్ళు. సరే సరే, నేను అక్కడ ఉంటాను, నువ్వు వచ్చేయ్. సరే వెళ్ళు, వస్తాను. ఓ సిగరెట్ ఇవ్వండి. నా మామూలు ఐటమ్ ఇవ్వనా? మజ్జిగ కాదు, సిగరెట్. మ్యాచెస్ ఎదుగోండి. థ్యాంక్స్. పర్లేదు. సార్, ఈ కారు పేరేంటి? బెంజ్. ఏంటిది బెంజ్ జెన్స్ అని? ఇంకేదైనా మంచి పేరు పెడితే బాగుండేది. ఎంత ఉంటుంది? 78 lakhs. దీనికి నెక్స్ట్ మోడల్ వచ్చిందా? పని చూసుకోవయ్యా. మేము కొంటామండి. అప్పుడు నిన్నే డ్రైవర్గా పెట్టుకుంటాను. ఏ తమ్ముడు, ప్యాంట్ వెనక చినిగింది చూసుకో. వెల్కమ్ సార్. రావాణి. థ్యాంక్ యూ. వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు, వేగంగా వెళ్ళు, వేగంగా వెళ్ళు, వెళ్ళు, వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. ముందు నువ్వు సైడ్కి పోరా. చాలా పనుంది, ఓనర్ వచ్చారు, తర్వాత మాట్లాడదాం. వెళ్ళు. కాదు, ఇది చాలా ముఖ్యమైన మ్యాటర్ వాణి. తర్వాత మాట్లాడదామన్నానా? అయ్యో, నీతో ఈ విషయం తప్పకుండా చెప్పాలి. అర్థం చేసుకో, వెళ్ళు. అయ్యో, వినకుండా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్కి చెప్దామా? ఇప్పుడు వద్దులే, మందులో ఎవరికైనా చెప్పేస్తారు. కేశవ, 10 ఏళ్లుగా నువ్వు నా దగ్గర సిన్సియారిటీ చూపించావు. ఎంతో నమ్మకస్తుడమైన నువ్వు 1 అవర్ ముందు నా దగ్గర 10 కోట్ల రూపాయలు కొట్టేశావు. ఆ డబ్బును పూర్తిగా లెక్కెట్టేలోగా నా దగ్గర లాక్ అయిపోయావు. అంత ధైర్యంగా నన్నే మోసం చేశావంటే తప్పకుండా రీజన్ ఉంటుంది. మా
అమ్మాయిని అబ్బాయిని అమెరికాలో సెటిల్ చేయాలని ఆశపడ్డాను. అందుకే ఈ తప్పు చేశాను. ఈ ఒక్కసారి క్షమించి వదిలేండి సార్. కేశవ, నువ్వు ఆశపడ్డట్టే మీ అబ్బాయిని అమ్మాయిని అమెరికాలో సెటిల్ అయ్యేలా చేస్తాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీది చాలా పాజిటివ్ క్యారెక్టర్. ఈ పాజిటివ్ పాత్ర కాస్త నెగిటివ్గా మారిపోతే సార్ వద్దు సార్, వదిలేండి సార్. ఈ ఒక్కసారి వదిలేండి సార్. సార్, నన్ను క్షమించి వదిలేండి సార్. ప్లీజ్ సార్. కృపా, నువ్వు ఏదో ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడాలన్నావు. డబ్బును సేఫ్టీగానే దాచిపెట్టాను, అనుకోకుండా మిస్ అయిపోయింది. ఎతుకుతున్నాం. కొంచెం టైం ఇచ్చారంటే ఎలాగైనా కనిపెట్టి మీ డబ్బు మీకు అప్పచెప్తాను సార్. పెద్ద నోట్లు రద్దవుతాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ బ్లాక్ మనీ మొత్తాన్ని బయటగా మార్చాలి కాబట్టి 1 వీక్లో తీసుకొచ్చాయి. డ్రైవర్, పోలీసులంటే ఎగతాళి కదరా మామా, లాఠీవాడు, దంతావాడు నోటికొచ్చినట్టు వాగుతారు. మీరు ఈ రోజు నిజం చెప్పకపోతే చిన్నతనంలో మీరు తాగిన తల్లిపాలు కక్కిస్తారా? సార్, ప్రయత్నం వేస్ట్ సార్. పుట్టింది చెత్త పుట్టలో, పెరిగింది కుప్ప తట్టులో. మేమెక్కడ సార్ తల్లిపాలు తాగాం? సార్, నేను ఇంకా బాటిల్ పాలే తాగుతున్నాను సార్, నన్ను వదిలేండి సార్. రే, బాటిల్ పాలు తాగేవాడివా లేక ఫుల్ బాటిల్ తాగేవాడివా? అది జడ్జ్ గారి వైఫ్ 3 తులాల చైన్ని ట్యాంక్ బండ్ లో పోగొట్టుకున్నారట. అది మనమే తీసామని పట్టు కుమ్మేస్తున్నారా. 3 తులాలు ఏంట్రా, 30 తులాలని కొనిపెట్టేవాడిని. ఏంటి ఏంట్రా నువ్వు అనేది? అదేం లేదురా, 3 తులాలకి 30 తులాలు పోయినట్టుగా కొడుతున్నారేంట్రా. కానిస్టేబుల్ వాళ్ళెవరు? వీళ్ళకి ఈ కేసులో సంబంధం ఉంది హెడ్ గారు. అయితే తాట వచ్చి పారేయ్. కానిస్టేబుల్స్ కొట్టకుండా అడగండి అయ్యా. సరే సార్, నిజం చెప్పండి రా, ట్యాంక్ బండికి వెళ్ళారా లేదా?
ఊరికి సరదాగా వెళ్ళాం సార్. కుప్ప ఏరుకోవడానికి వెళ్ళాం సార్. కుప్ప ఏరుకోవడానికి పోకపోతే తేరగా దొరికిన దాంతో కొలకడానికి పోయారా? ఏరియా కానీ ఏరియాలో కుప్ప ఏరకూడదు సార్. నియోజకవర్గ విభాగాలు, ఇందులో రూల్స్ కూడాను. మీరు ఏరుకునేది కుప్ప, ఇందులో ఏరియాలేంటి? అయ్యా, వీళ్ళని ఎంత కొట్టినా లాభం లేదు. వీళ్ళుండే ఏరియాకి వెళ్ళి చెక్ చేయాలి, అప్పుడే నిజం తెలుస్తుంది. సార్ మేము గుడ్డలోను గుడిసెలను చేయి తల కింద పెట్టుకుని పడుకునే వాళ్ళం సార్. మేముంటే చోటు చెక్ చేస్తే దొరికేదే ఉండదు సార్. అందరికి దండాలండి. కొంచెం నట్టు లూజ్ అయినా సరే టయానికి వచ్చాడు రా. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఈయనెందుకు ఇక్కడికి వచ్చాడు? నమస్కారం రెడ్డి గారు. వీళ్ళంతా మన పిల్లకాయలే. మన పిల్లకాయల? నీకు పుట్టినోళ్ళ లేక నాకు పుట్టినోళ్ళ? ఏదో ఫ్లోలో వచ్చిందిలేండి. ఐఎమ్ కౌన్సిలర్ జనకరాజు, కనకరాజు. ఏంటయ్యా పేరే తప్పు చెప్తున్నావు? రాజకీయాల్లో ఉన్నా కదండి, తప్పులు జరగడం సహజం. వీళ్ళంతా మంచి పిల్లకాయలండి. ఆ విషయం తెలుసుకోకుండా మీరు పిల్లకాయలు ఇక్కడికి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో చితగొట్టడం ఏ రకంగా న్యాయం? ఈ ప్రజానాయకుడు ప్రకాష్ రాజు ఉన్నంత వరకు ప్రజలకు సమస్య అంటూ వస్తే వదిలేసిపోతానండి, వదిలిపెట్టనండి. ఏంటయ్యా అప్పుడు కనకరాజు అన్నావు, ఇప్పుడు ప్రకాష్ రాజు అంటున్నావు? పేరు ఏదైతే ఏంటంటే, ఏది ఏడైతే అడగాలో ఆడే కదా అడగాలి. ఆటో కనిపించకపోతే ఆటో స్టాండ్ లో కదా వెతకాలి. ఆటో స్టాండ్ లోనా? మరి ఆటో స్టాండ్ వాడు కాకపోతే బయట వచ్చి తీసుకుపోతాడా? ఆటో స్టాండ్ లో ఉన్నవాడు ఆటోని దొంగిలించుకుని వెళ్తాడా? అన్నిట్లో నాలాగే అప్డేటెడ్ గా ఉండండి సార్. ఈతని నువ్వే తీసుకొచ్చావా? అవును సార్, నేను వద్దన్నా అనుకోండి, ఆయన వాలంటరీగా వచ్చారు సార్. వచ్చి తీరాలి కదా, రాకపోతే ఎలా మరి? ఇది ప్రజల సమస్య కదండి. ఇదిగో 5 రూపాయలు ఇచ్చి 10 టీలు తీసుకొచ్చి పిల్లలందరికీ పాపం అలసిపోయినారు చూడు. 5 రూపాయలకి 10 టీలా? హెడ్, వీళ్ళందరినీ వదిలేసి ఈయన్ని లోపలికి తోయి. సరే సార్. సార్, మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. మీరు చాలా సిన్సియర్ సార్. చట్టం తన బాధ్యత నిర్వర్తించాల్సిందే. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందే. అన్నగారు జిందాబాద్. హెడ్, ఎవరయ్యా అతను? ఏంటా వాగుడు? నా కౌన్సిలర్ పోస్ట్ కు నిలబడి ఓడిపోయాడయ్యా, అందువల్ల మెంటల్ అయిపోయినట్టున్నాడు. అయ్యా, వీళ్ళందరూ పాపం అయ్యా, పంపించేద్దామయ్యా. ముందా పంచేయ్. సరుకేసావా సంపాదించావని కాకుండా ఎందుకురా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? పోలీస్ స్టేషన్ ఏమైనా సినిమా థియేటరా సరదాగా వెళ్ళడానికి? ఎంక్వైరీని తీసుకెళ్లారు, పెచ్చ కుమ్ముడు కుమ్మేశారు. మరి ఈ రోజు సరుకేరడానికి పోలేదా? చెయ్యి కూడా ఎత్తలేకపోతున్నా. ఓనర్ గారు, ఏంటయ్యా ఈ రోజు ఈ న్యూస్ చదివారా? ఏదైనా ముఖ్యమైన న్యూసా? చట్టవిరుద్ధంగా దాచుంచిన డబ్బు 10 కోట్లు దొరికాయట. దాయటం తెలియక దొరికిపోయారంట. దొంగిలిస్తే మాత్రం చాలదయ్యా, దాన్ని దాయడం తెలియాలా? 10 కోట్ల రూపాయల డబ్బయ్యా. అంత డబ్బు నాకు దొరుకుంటే దమ్ము బిర్యానీలో పీసుల్లాగా నొక్కి పడేస్తుండేవాడిని. పనికిమాలిన వేదవులు అన్యాయంగా 10 కోట్లు వదులుకున్నారు. డబ్బు దాచుంచితే పోలీసులు పట్టుకుంటారా? పోలీసు వాళ్ళు మాత్రమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ, సిఐడి, మరి ఎన్నో డిపార్ట్మెంట్లు ఈ పని మీద ఉంటారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని గుచ్చు అడుగుతారు. ఏదైనా తేడా వస్తే మక్కెలు ఇరగదీసి నిజం కక్కిస్తారు. చెప్పకపోతే పోలీసు లాంటి పవర్ ఏంటో చూపించి తిత్తి తీస్తారు. డబ్బు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా సొక్కలు చూపిస్తారు. డబ్బు తీసినాడు బయటపడకుండా ఉంటే దొరికేవాడు కాదు కదా. రే, కొత్తగా పెళ్ళైనోడిని, కొత్తగా డబ్బు వచ్చినోడిని చూడగానే కనిపెట్టేచ్చరా? కొత్తగా పెళ్ళైనోడు షో చూపిస్తాడు, కొత్తగా డబ్బు వచ్చినోడు పొగరు చూపిస్తాడు. లేసే ఆశాలతోనే బయటపడిపోతారు, ఆ తర్వాత దొరికిపోతారా? ఓనర్ చెప్పినట్టు ఈ విషయం పోలీసులకు కానీ ఇంకెవరికైనా తెలిస్తే డబ్బు మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. లక్ష్మీదేవి నాకు ఇచ్చిన డబ్బు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరిని నమ్మలేం, ఎవరితోనూ చెప్పలేం. చెప్తే డబ్బు గోవింద. ఎక్కడికి రా మురళి? అమ్మయ్యా,
ఇదేమన్నా యాక్సిస్ బ్యాంకరా? ఇంత పెద్ద తాళం వేసావు? లోపల కోట్లు డబ్బు ఏమైనా ఉందా? చినిగిపోయిన గోనె సంచి, ఇనప డబ్బా, పాత చాప. గెస్ట్ అన్న పేరుతో ఇక్కడికి వచ్చిపోయేది నేను ఒక్కనే కదరా. తలుపు తీరా, తలనొప్పిగా ఉంది. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. చెప్తే ఏం కావాలన్నా ఇస్తావా? అసలు ఏం కావాలి నీకు? నీ ప్యాలెస్ లో నా క్వార్టర్లోని కటింగ్ దాచుంచాను, తలుపు తీసుకుంటాను. నీకు మందు కావాలి అంతే కదా, నేను కొనిస్తానులే. నీకు నచ్చింది కొని పెడితే తాగడానికి నేనేమన్నా ఎర్రోడ్నా? పోయిన వారం మసాజ్ సెంటర్లో ఓ ఫారిన్ పిల్లకి మసాజ్ మాత్రం వేశాను. నా స్టైల్ బాగా నచ్చి ఓ ఫుల్ ఇచ్చింది. ఆ సరికి లోపల ఉంది, త్వరగా తల్లో పెడుతుంది, మందు కొట్టాలి. ఇప్పుడు నీకు ఫారిన్ సరుకు కావాలి అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఇదిగో లుక్ లేకుండా వెళ్ళి మందే. డబ్బు ఎలా వచ్చిందని ఆలోచించకూడదు, దొరికిన దాంతో బాగా కుమ్మేయాలి. నా కొడక, నీ ఒక్కడి వల్ల 100 కోట్లు పోయాయిరా. ఇది డబ్బు సమస్య కాదురా, నా ప్రాణం పోయే సమస్య. నేను కూడబెట్టిన ఆస్తి మొత్తం అమ్మినా 25 కోట్లు కూడా రాదురా. 100 కోట్లు ఎక్కడి నుంచి తెమ్మంటారా? చెప్పరా, ఏం చెయ్యాలి? ఎక్కడి నుంచి తేవాలి? రిలాక్స్ కృప, టెన్షన్ అవ్వకో, డబ్బు దొరుకుతుంది. ఇదిగో తాగు. నువ్వు దిగులు పడకన్నా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా. నోరు మూసుకుని పోరా. నువ్వు ఆవేశపడినా తొందరపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కృప, అజయ్ చలయ్య గురించి మనకిన్న డౌట్ తెలుసు. డబ్బు ఇవ్వడానికి 10 నిమిషాలు లేట్ అయినా బాంబు పెట్టి లేపేస్తాడు. కృప, డబ్బును ఎలా కనిపెట్టాలన్నది మాత్రం ఆలోచించు. కోప్పడి ప్రయోజనం లేదు. ఇది ఎలక్షన్ టైం. ఆ డబ్బు సిటీ దాటి ఎక్కడికి పోయి ఉండదు. ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు కొంచెం ఓర్పుగా ఉండాలి కృప. ఓర్పా? వాడికి అలాంటివేం లేవు, లేపేస్తాడు. ఎదవ సలహాలు. ప్రతి రిజిస్టర్ ఆఫీస్ కి మన వాళ్ళని పంపి కొత్తగా ఎవడు రిజిస్టర్ చేయించాడో చూడు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ పిలిపించి ఎవడైనా కొత్తగా బల్క్ గా పర్చేస్ చేస్తున్నాడేమో కనుక్కోమను. ఎవడైనా ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేసి వరల్డ్ టూర్ వెళ్తున్నాడేమో కనిపెట్టండి. స్టార్ హోటల్ బార్లలో ఎవడైనా కన్ను మిన్ను తెలియకుండా తాగుతున్నాడేమో చెక్ చేయమను. ప్రాస్టిట్యూషన్ సెంటర్ కి వెళ్లి ఎంక్వైరీ చేయమను. పోలీసు వాళ్ళతో చెప్పి బళ్లను చెక్ చేయమను. పోయిన డబ్బులో సగానికి పైగా ఉన్నవి అమెరికన్ డాలర్స్. మార్కెట్ లో ఉమర్ భాయ్ కి తెలియకుండా $1 కూడా మారదు. అతనికి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. చెప్పిందంతా విన్నారుగా, మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే డబ్బును కనిపెట్టు. తొందరగా వెళ్ళి చెప్పింది చేయండి. ఆపండి అన్నా, పోరామాలకి పోద్దా? ఏంటే పోరామాల? అదే నా, అక్కడ చాలా కొట్లవి ఉంటాయి, పెద్ద పెద్దవి, మన ఐటీ సిటీ పక్కన. అదే 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 అదే. సరే 300 అవుతుంది. సరే నా, ఇస్తాను. ఎక్కడం ఇదే ఫస్ట్ టైమా? అవునన్నా, ఎప్పుడు కార్లోనే వెళ్తాను. ఇవాళ చేంజ్ గా ఉంటుందని ఆటోలో వెళ్తున్నాను. వచ్చేసాం. ఇదే ఆపండి. ఎంత ఇవ్వాలి? 300 అని చెప్పానుగా. ఉంచండి. థ్యాంక్స్ బాబు. చెప్పండి సార్, ఏం కావాలి? కోట్ కావాలి. కోటా? బేస్మెంట్లో ఉంది సార్. సరే. ఇటువైపు సార్. ఇవన్నీ లేటెస్ట్ మోడల్, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. సార్ ఇది న్యూ మోడల్ సార్, చూస్తారా? అది ఇదిగోండి సార్. కొలతలు తీసి కుట్టించినట్టు కరెక్ట్గా ఉంది. ఎంతైంది? 13,000 ఓన్లీ. ముందు స్టార్ట్ చేయండి. ఓకే మేడం. తర్వాత చికెన్ లాలీపాప్. ఇదేనా 5 స్టార్ హోటల్?
నాలాంటి బిగ్ షాట్స్ ఇక్కడికి వస్తారనుకుంటాను. చాలు చాలు. ఇంకా ఐస్ క్రీమ్స్ జ్యూస్ ఏమైనా కావాలా మేడం? ఓకే. 2 ఫలూడాస్. ఓకే మేడం. మంచి మెటీరియల్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటిది? మెనూ కార్డ్ సార్. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? నాకు అర్థం కాలేదు సార్. ఇందులో ఉన్నవి ఏవైనా ఆర్డర్ చేయొచ్చు సార్. ఏంటిది? ఏవేవో రాసున్నాయి, ఏం అర్థం కావట్లేదే. అన్నిట్లో ఏదో కొంచెం పద్ధతిగా ఉంది. ఈ ఐటెం తీసుకురండి సార్. అది మిస్టర్ శ్యామ్, మా జిఎం నేమ్ సార్. అది తినే ఐటెం కాదు, వేరేదైనా ఐటెం సెలెక్ట్ చేయండి, తీసుకొస్తాను. దొరికిపోక మురళి, బొమ్మను చూసి చెప్పేయి. సరే సరే. ఇదేదో బాగుంది, ఇది తీసుకురండి. 1 ప్లేట్ మొగల్ బిర్యానీ. ఇంకేమైనా కావాలా సార్? ఒక స్పూన్ కూడా ఇవ్వండి. ఓకే. సాలెడ్ కావాలా సార్? అవన్నీ వద్దు, కన్ఫ్యూజ్గా ఉంది. ఓకే అలాగే సార్, తీసుకొస్తాను. కొంచెం ఆనియన్ ఎక్కువ తీసుకురండి అన్న. ఇది రీబ్యాక్ షూ. అది కాదు తమ్ముడు, షూ మార్చేసుకున్నావు. ఫ్యాషన్. ఏం ఫ్యాషనో ఏంటో. ఇవ్వండి ఇవ్వండి. తినేసాను, తీసుకోండి, పట్టుకోండి, ఎదుకోండి. సార్ సార్ సార్, అది ఫింగర్ బౌల్ సార్, హ్యాండ్ వాష్. ఉండను, బాగుంటే ఇంకోటి తీసుకురండి. సార్, చేతులు కడుక్కోవడానికి, హ్యాండ్ వాష్ పర్పస్ ఓన్లీ. నేను బయటకే చేయగడుకుంటాను, మీరు ఇంకోటి తీసుకురండి. అయ్యో, ఓన్లీ కోట్లయితేనే మాట్లాడతాడు ఈ చూసే. నావన్నీ హై లెవెల్ డీలింగ్సే. అదేంటంటే స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, టైర్లాండ్, ఏంటి ఇక్కడ? ముకోస్లవియా, ముషిబిషి, ఇలా అన్ని దేశాల్లో మా ఏజెంట్లు ఉన్నారు బాస్. పెద్ద పెద్ద విఐపీలందరూ డబ్బు నా చేతికే ఇస్తారు, నేను డిపాజిట్ చేస్తాను. మీరు చాలా పెద్ద ఏజెంట్ లా ఉన్నాడే. ఒక్క పైసా మిస్ కాకుండా జాగ్రత్త పెడతాను. తప్పకుండా చేతి క్యాష్ అందగానే ఐ విల్ కాల్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కాల్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ విఐపీ. అన్నా, క్యాష్ గలలో ఏమంటారా? సార్ ప్లీజ్ వెయిట్ సార్, బిల్ పెట్టేస్తాను. సరే పట్టండి. ఆగరా, ఆగరా, నీకే చెప్పేది, ఆగుతావా లేదా? ఆగరా. ఏమాత్రం బ్యాగ్ కోసం ఇంత దూరం తరుగుతున్నాడే. ఇక్కడ తక్కువ. దొంగెదవా పారిపోయాడు. ఎటు పోయి ఉంటాడు? అమ్మాయ, ఎంత దూరం తరిగాడు. పక్కా లోకల్లా ఉన్నాడు. బ్యాగ్ ఏమో ఫారిన్ లెవెల్లో ఉంది. లోపల చూస్తే మున్సిపాలిటీ చెత్తుంది ఏంటి? 10 పైసలు కూడా లేవే. నా వృత్తికి అవమానం ఇది. ఏంటిది? నా ఆస్తి. ఉంచుకో. ఇంకేంటి మ్యాటరు? లాంగ్ రన్నింగ్ బట్ నో యూస్. ఎస్. సో వాట్? ఎంతో కొంత ఇవ్వు. 500. ఇవి టైర్డ్. 1000. ఇంకొంచెం ఎక్కించు. ఆ ప్రాపర్టీ కోసమే దొంగతనం చేస్తున్నా. నో ప్రాబ్లం. 2000. నాట్ బ్యాడ్. మళ్ళీ 2 రోజుల తర్వాత కంటిన్యూ చేద్దామా? చెప్పు తెగుద్దు. సిగ్గు శరం ఉంటే నేను ఈ వృత్తికి వస్తానా? ఎక్కడున్నావే? నువ్వు పార్కులో ఉన్నావు చెప్పారు. తెచ్చి
అబద్ధం చెప్పకో. ఎవరితో తిరుగుతున్నావు? ఆ కోటు సూట్ వేసుకున్నాడు మురళిలా ఉన్నాడే, గొప్పది సాడేనా? అరే డౌట్ లేదు, వాడే. అన్నా ఏంటి ఈ సరుకు వేస్తే ఎంత వస్తుంది అన్నా? 300 400 వస్తుంది. ₹500. ఇదిగోండి. థ్యాంక్స్ బాబు. అది లేవండి, పట్టుకోండి. థ్యాంక్స్ అన్నా. రండి ధర్మ సార్. కొత్తగా రిజిస్టర్ చేయడానికి ఎవరూ రాలేదు. మీకు చెప్పేంత ఏం లేదు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాను. బండి బార్కు పోని. అన్నా డౌట్ పడేలా కొత్త వాళ్ళు ఎవరు రాలేదన్నా. హేమా పాలు కావాలని విడిగా తీసి పెట్టామా? రావయ్యా మురళి రా. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు, నువ్వే ఆఖరివాడివి. సరుకు బెటర్గా ఉందే? బాగుందా అన్న? ఓకే, 40 కిలోలు 400 బిల్లు రాస్తాను. ఏట్రా మురళి, ఎదిగిపోయినట్టున్నావు? మంచి మెటీరియల్ తీసుకొచ్చావురా, నువ్వు పైకి వస్తావురా. థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుంటుందిగా, ఎలాగోలా ఎదగాలిగా. 400 లెక్క ఎంత వచ్చింది? 400 రూపాయలు. హేమా ఈ మూట తీసి లోపల పెట్టు. ఇదిగో వస్తానండి. ఏమయ్యా, ఈ పీవీసీ పైపుల్ని మంగపతి గొడవనికి పంపించాలి. అలాగేనండి. ఈసారి సరుకు ఎక్కువ తెచ్చినట్టున్నాడు. ఓనర్ గారు తూకలేద్దామా? పేపర్లే కదా, అన్ని ఇంగ్లీష్ పేపర్లు అండి. 65 కిలోలే కదా? కరెక్ట్ గా 65 కిలోలు. అవును మాయరాజు, 3 మాసాల నుంచి కరెక్ట్ గా 65 కిలోలే ఎలా తీసుకొస్తారా? చూడండి, మనిషిగా పుట్టినోడికి అత్యాశ అనేది ఉండకూడదు. తుప్పుతున్న మనిషి ప్రశాంతంగా బతకగలడు. 65 కిలోలు దొరికితే చాలు, అంతకు మించి ఆశపడను. అవునండి. ఏంటిది కథంతా ఇన్ని ఏటకథ తీసారేందండి? నీకోసం కాదులేరా, అది రే. ఏంట్రా లోపల ఉన్న ఇంగ్లీష్ పేపర్ తెలుగులో మాట్లాడుతుంది? ఏం చెప్పమంటారండి? అది ఓపెన్ చేయరా. ఇప్పరా, నీ నాటకాలు నా దగ్గర కాదు, ఇప్పరా. నేను కత్తితో నరకపోతుంటే నువ్వు మెదలకుండా ఊరుకుంటా వింటానా? భయంతో ఒంటెలు పోసేసుకున్నా. నువ్వు అసలు మనిషివేనట్రా? క్షమించండి ఓనర్ గారు. కన్నబిడ్డను అడ్డు పెట్టుకుని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈ ఒక్కరోజు కదా ఓనర్ గారు, ఏదో తప్పు జరిగిపోయింది, వదిలేయండి. ఏంట్రా ఈ ఒక్క రోజా? 3 నెలలుగా 90 రోజులుగా డైలీ 65 కేజీలంటూ నన్ను మోసం చేశావు. మొత్తం 2700 కేజీలు. లెక్క కరెక్ట్ గా చెప్తున్నాడే. ఏంట్రా నీలోనే కొనుక్కుంటున్నావు ఫ్రాడ్? ఏం లేదండి. నీ అప్పు తీరాలంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఈ జన్మంతా నా దగ్గరే పని చేయాలా? ఇంత నీచమైన ఎక్కడ చూడలేదు. పిల్లాడికి బదులుగా పిల్లాన్ని పెట్టుంటే ఇంకాస్త ఎక్కువ సంపాదించుండేవాడేమో. చెప్పు తెగిపోతే. అన్అఫిషియల్ గా మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. గవర్నమెంట్ మీకు ఇచ్చే డబ్బు కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బు మేం మీకు ఇస్తాం. థ్యాంక్స్ లిండా. సార్ రండి వెళదాం. కృప గుడ్ న్యూస్ తో వస్తాను. ఉమర్ బాయ్, పెద్దగా ఏం లేదు కృపాబాయ్, ఎప్పట్లానే ఉంది, అంతా చిన్నదే. పెద్ద లెవెల్లో ఎవరు డాలర్లు మార్చట్లేదు. నాకు సందేహం వచ్చేటట్టు బల్క్ గా వస్తే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. చక్రపాణి, ఏదైనా తెలిసిందా? లేదు, ఎవరు బల్క్ గా కొనలేదు మేడం. చాలా అలర్ట్ గా ఉండాలి. ఏదైనా తెలిస్తే ఫోన్ చేయి. ఏ కృప, నువ్వేం టెన్షన్ అవ్వకో. డబ్బు తప్పకుండా దొరుకుతుంది. నీకిప్పుడు కావాల్సింది రిలాక్సేషన్. మురళి, నువ్వు కొంచెం తినరా. మురళి, ఈ మధ్యన మెటీరియల్ తీయడం బాగా నేర్చుకున్నట్టున్నావు. వాడు టీ ఇప్పిస్తే మనం టీ తాగుతున్నాం. నోరు మూసుకుండ్రా. ఏం కావాలో శుభ్రంగా తినండి రా. మెటీరియల్ తీయడం నేర్చుకున్నానుగా. నేర్పించింది నేను కదా. ఏమైందిరా పరిగెత్తున్నావు?
హెడ్ గారు ఆడు దొరికితే డబ్బు దొరుకుద్ది, డబ్బు దొరికితే ప్రమోషనే. అవునవును సార్ మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు సార్? రేయ్ నీతెందుకు చెప్పాలరా? ఎవరో చెప్పారంటే పేరుని బట్టి ఇల్లు ఎక్కడుందో చెప్తాను సార్. నువ్వేమన్నా ఇన్ఫార్మర్వా? లాగపల పెట్టమంటావా? పోరా సార్ ఆ తాళం వేసి నీళ్ళే అనుకుంటాను. పగలగొట్టి చూస్తే పోయా, బయటికి పోయినట్టున్నాడే. హెడ్ గారు ఇదిగో ఎక్కడున్నాడు? రారా బయటికి. వదిలిపెట్టండి సార్. భయపడకు తమ్ముడు, భయపడకు. నేను నీ డబ్బు చూసేశానని నువ్వేమి భయపడకు తమ్ముడు, భయపడకు. అప్పుడు చెప్పిన మాటే నేను ఇప్పుడు చెప్తున్నాను. డబ్బుని అలాగే ఉంచుకోకూడదు, బాగా ఎంజాయ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. అది మానేసి ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఆలోచించి లెక్క పెడుతూ కూర్చుంటే ఈ డబ్బు నేను వదిలి వెళ్ళిపోద్ది తమ్ముడు. వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇది గొప్ప కళాఖండం, తాజ్మహల్. 7 వింతల్లో ఇది కూడా ఒకటి తమ్ముడు. అనార్కలి కోసం షాజహాన్ కట్టాడో లేక ముంతాజ్ కోసం అక్బర్ కట్టాడో తెలీదు. ఏదైతే నాకు ఎవరో ఇది ఢిల్లీలో ఉందని చెప్పారు. కానీ చరిత్ర ముఖ్యం తమ్ముడు, చరిత్ర ముఖ్యం. ఒకే ఒక్కసారి ఆ తాజ్మహల్ని చూస్తే నా గుండె కూల్ అయిపోతుంది. ఓ చిన్న హెల్ప్, జస్ట్ 50,000 ఇచ్చావంటే నేను డైరెక్ట్గా వెళ్ళొచ్చేస్తాను. నువ్వు లెక్క పెట్టి ఇవ్వక్కర్లే తమ్ముడు, నువ్వు లెక్క పెట్టేప్పుడు కింద పడిపోతాయా, అవిస్తే చాలు వెళ్ళొచ్చేస్తాను. దీని గురించి ఎవరితోనూ చెప్పను తమ్ముడు, అమ్మతోడు. అవును. ఏంటి తమ్ముడు లెక్క పెడతావు, ఆ కట్టెలా ఇచ్చేయి. థ్యాంక్స్ తమ్ముడు. నా గొంతులో ఊపిరిన్నంత వరకు దీని గురించి ఎవ్వరితో ఒక మాట కూడా మాట్లాడను తమ్ముడు. నేను వెళ్ళొస్తాను. చూడ చూడ చక్కని తాజ్మహల్, తాజ్మహల్. అయ్యో అయ్యో, మనం వాట్సాప్ లో మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాను, బాయ్. ఏంటి మురళి కోసం వచ్చావా? అవునే, కలిసి 2 రోజులైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు, ఏంటో తెలియట్లేదు. తనున్న చోటు నీకు తెలుసని చెప్పావు కదా, అందుకే నిన్ను తోడు తీసుకొచ్చాను. మురళి ఉండేది ఇక్కడే, పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడికే రావాలి. ఇక్కడ ఉండే వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకో. అవన్నీ నాకు తెలుసులేవే. ఇదే మురళి ఇల్లు. అదిగో బయటకు వచ్చాడు, మాట్లాడవే. నువ్వా వాణి, ఏంటి ఇలా వచ్చావు? ఏమైంది సార్, 2 రోజులుగా రావట్లేదు, ఫోన్ చేసినా మాట్లాడలేదు. అది పని కొంచెం ఎక్కువైంది. 2-3 రోజుల నుంచి జ్వరం. జ్వరమా? మందులేసుకున్నావా? హాస్పిటల్కి వెళ్ళావా? సరే తలుపుతీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దు, బయటే మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారి ఇంటికి వచ్చింది, బయట మాట్లాడుకుందాం అంటావేంటి? లోపలికి తీసుకెళ్ళు. విషయం తెలియకుండా ఇదొకటి రెచ్చగొడుతుంది. ఇంత డీటెయిల్ గా చూస్తుందంటే డబ్బు కంటపడిందంటే అంతే. ఇంకా నన్ను పరాయిదానిగానే చూస్తున్నావా? లేదు వాణి, మనం అలా బయటికి వెళ్దామా? డబ్బులున్నాయా? ఉన్నాయి. ఎలా వచ్చాయి? కుప్పతొట్లో ఒక డాక్యుమెంట్ దొరికింది, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాను. సంతోషించి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. నిన్ను మెచ్చుకున్నారా?
ఐడి లేదు పాన్ కార్డ్ లేదు అకౌంట్ నంబరే లేదులే లాజిక్ లేని మ్యాజిక్ తోనే కొట్టేశాను బంపరే కింద లేదు మీద లేదు ముందు వెనక లేదులే నన్ను వెతుక్కుంటూ అదృష్టం వచ్చిందిలే గుండెల్లోనా నువ్వే నువ్వే కుమ్మేసావే నీ మాయతో పడేసావే హే వందకు వెయ్యికి సున్నాలెన్నో నీ వల్లే తెలిసింది జీరో నేను హీరోనయ్యా నీ వల్లనే పైసాలే నీ బేకారో నీ వల్లనే నేను మస్తి మాటయ్యాను మరేంటి చేసుకుందామా పిల్ల మన ప్రేమ లోకం హల్లా గుల్లా వేళ మళ్ళీ రాదిలా నా తోడు నువ్వంట నీతోనే నేనుంటా ఇంకేమంటా హలో సార్. హలో ధర్మ. ఏసీపీ సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? తరోగా అన్ని బళ్ళు చెక్ చేస్తున్నాను. ఇంతవరకు పెద్ద అమౌంట్ ఎవరు తీసుకెళ్ళినట్టుగా అనిపించలేదు. మీరు దిగులు పడకండి, నేను పట్టుకుంటాను. సెన్సర్గా వాచ్ చేస్తూ ఉండండి సార్. ఆ పనిలోనే ఉన్నాను. ఏ చెక్ పోస్ట్ ద్వారా ఎవరు ఎస్కేప్ అవడం కుదరదు. షార్ట్ టైంలో డబ్బుతో వస్తాను. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటానని వెళ్ళి కృపతో చెప్పండి. వెళ్ళండి. ఏంటయ్యా ఇది? ఏంటిది? ఇవన్నీ ఎక్కడైనా ఉందా? ఏమైపోవాలా? గుడిసెలన్నీ కోలగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఉంది. మా ఇదేం బాగోలేదయ్యా. ఏమైపోయింది? ఇప్పటికిప్పుడు లెక్క లేకుండా ఉందా? ఏందయ్యా ఇది? మిమ్మల్ని అడిగేది సమాధానం చెప్పరేటి? అది కాదయ్యా. అయ్యో, ఉన్న పడంగా మేము ఏడకెళ్తాం? మీరే చెప్పండి. పిల్లల్ని పెట్టుకుని ఏడకెళ్ళమంటారు? కనీసం ఏడకన్నా వెళ్ళే టైం అన్నా ఇస్తారా లేదా? సార్ ఎందుకు నా గుడిసెలోకి వెళ్తున్నారు సార్? ఏందే కవలయ్యా అన్యాయం? సార్ సార్ ఏం చేయబోతున్నారు సార్? చెప్తే నీకు అర్థమవుతుందా? పని చేసుకునేవరా పోరా. సార్ ఎందుకు సార్ బుల్డోజర్ తీసుకొచ్చారు? పోరంబోక స్థలంలో గుడిసెలు వేసుకుంటే వదిలేస్తారా? ఎన్నిసార్లు తరిమి కొట్టారు, ఎన్నిసార్లు హెచ్చరించారు, విన్నారా మీరు? అయితే ఇది హైవే రావాల్సిన చోటు 200 అడుగులు రింగ్ రోడ్ రాబోతుంది. మూటమల్లి సర్దుకొని పోండి. మరి ఇక్కడున్న గుడిసెలండి పడగొట్టేస్తారా? అంతే. ఈ ఆఫీసర్లు బుల్డోజర్లు వచ్చింది అందుకే. ఏంటి పడగొట్టేస్తారా? అవును. ఏంటి సార్ మా గుడిసెలండి పడగొట్టేస్తారా? నువ్వేమైనా యూత్ వింగ్ లీడర్వా? పడగొట్టనివ్వవా? అది కాదు సార్. ఈ రోజు పడగొడతారా రేపు పడగొడతారా? 5 నిమిషాల్లో. సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. మా సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతాం సార్. ఎన్నో సంవత్సరాలు టైం ఇచ్చాం, మీరు పట్టించుకున్నారా? సార్ ప్లీజ్ సార్. ఇలా ఒక్కొక్క గుడికి టైం ఇచ్చానంటే ఈ పని అవ్వడానికి వారం పడుతుంది. ప్రొసీడ్. ఆపండి, పడగొట్టడానికి ఇల్లేదు. చట్ట ప్రకారం స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. ఆఖరి నిమిషంలో స్టే ఆర్డర్ తీసుకొచ్చి గుడిసెలు పడగొట్టకుండా ఆపేశారు. ప్రజల కోసం ప్రాణాలని ఇస్తానండి. గవర్నమెంటే గుడిసెలను పడగొట్టమంటుంది, అదే గవర్నమెంట్ కోర్టు ద్వారా పడగొట్టకూడదంటుంది. ఈ దాగుడు మూతాట కొనసాగుతూనే ఉంటుంది. బండి తీవయ్యా. సత్యమేవ జయితే అని గాంధీ గారు చెప్పిన మాట మర్చిపోకండి. మళ్ళీ చేప వల్లో పడింది. ఫీల్ అయినంత లాగుదాం. తమ్ముడు భయపడకు, తమ్ముడు భయపడకు. అది దేవుడు నీకంటూ ఇచ్చిన డబ్బు. నిన్ను వదిలి ఎక్కడికి పోదు. లాస్ట్ నిమిట్లో ఆ దేవుడు నిన్ను కాపాడాడుగా, నేను చెప్పానుగా. అది సరే గాని నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. మొత్తానికి నీ దయ వల్ల ఆ తాజ్మహల్ చూశాను, కళ్ళు చెదిరిపోయాయి తమ్ముడు. ఆ షాజహాన్ ముంతాజ్ కోసం ఎంత బాగా కట్టించాడు. అబ్బా, అసలు పాలరాత్రిలో నగిషి చేయించాడు. ఇంకో విషయం తమ్ముడు, ఓసారి ఇలా చూడు. ఇది గోవా అని ఒక ఊరు తమ్ముడు. ఫారిన్ ఆడపిల్లలందరూ బీచ్లో స్నానం చేసి వచ్చి చిన్న మొక్క గుడ్డ కూడా లేకుండా ఇసుకలో పడుకుంటారట. ఈ విషయం విన్న దగ్గర నుంచి నా బుర్ర పాడైపోయిందనుకో. ఇలా చూడు, నీ వల్ల అవుతుంది. జస్ట్ స్మాల్ హెల్ప్, 50,000 ఇవ్వు. ఇక మీదట అడగను తమ్ముడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అడగానే ఇచ్చాను కదా, మళ్ళీ ఇవ్వడం కుదరదు. పో. డబ్బు ఇవ్వలేనంటావు? ఇవ్వను. ఓకే, నేను చూసుకుంటాను. నాకు డబ్బు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
పోలీసులకి అంతా చెప్పేశావా? పోలీసులకి చెప్తే డబ్బంతా వాళ్ళు తీసుకెళ్ళడానిక? అప్పుడు నీకు నష్టమే నాకు నష్టమే. నీ దగ్గర ఉంటే అప్పుడప్పుడు అడిగి తీసుకోవచ్చు. తమ్ముడు, ఇది నీ డబ్బు, దాంతో నువ్వు చిరకాలం హాయిగా ఉండాలి. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు తమ్ముడు. నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నాకు డబ్బు వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను తమ్ముడు, ఇచ్చేస్తాను. చూడు తమ్ముడు, చచ్చిపోయిన మా అమ్మ మీద ఒట్టు, మా బామ్మ మీద ఒట్టు, ఇంకెప్పుడు డబ్బు అడగను తమ్ముడు. ఇదేం బాలేదు, ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగకూడదు. ఖచ్చితంగా అడగను తమ్ముడు, నన్ను నమ్ము. ఖచ్చితంగా అడగను, చచ్చిన అడగను. బండాపు ఏమైంది? కృప అటువైపు చూడు. ఇది మన డబ్బు ప్యాక్ చేసిన తాడే. ఆ చెప్పులు తప్పకుండా డబ్బు కొట్టేసిన వాడివి అయి ఉంటాయి. చెప్పుల సైజును బట్టి కొట్టేసినోడు కుర్రాడని తెలుస్తుంది. ఇంత ఇంటీరియర్ కి బయటోడెవడో రావడం కుదరదు. ఈడెవడో లోకల్ నా కొడుకు. 2 రోజుల్లో ఆ డబ్బును క్యాప్చర్ చేయాలి. ఎతకండ్రా ఊరంతా. జస్ట్ 100 crores, స్మాల్ అమౌంట్. దీన్ని ఈజీగా స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చు. సార్, యూ డోంట్ వరీ. లిండా, ధర్మాని లాయర్ని నీతో హోటల్కి తీసుకెళ్ళు. ఎందుకు కృప? యు ఆర్ లక్కీ మ్యాన్. చెరువులో 100 కోట్లు దొరికాయి. బట్ వన్ థింగ్, దీన్ని డిపాజిట్ చేసిన తర్వాత నా కమిషన్ 1%. హాట్ క్యాష్ సూట్ కేసులో పెట్టి ఇవ్వాలి. అది తప్పకుండా ఇస్తాను మీకు. స్విస్ బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేశాక నేను స్విస్ కెళ్ళి డబ్బు తీసుకోవచ్చా మరి? ఇది మీ డబ్బు సార్. ఇంట్లో కూర్చొని నెట్ ద్వారా తీసుకోవచ్చు, ఏటీఎం లో తీసుకోవచ్చు, మార్కెట్ లోనూ తీసుకోవచ్చు. మార్కెట్ లోనా? మనీ మార్కెట్. స్విట్జర్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, టైర్లాండ్, జుకోస్లోవియా, ముకోస్లోవియా, మిషుబిషి, ఇలా అన్ని దేశాల్లో మా ఏజెంట్లు ఉన్నారు. మీకు ఎంతో హెల్ప్ చేస్తారు. వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్తాను. ఏంటి? ఐ మీన్ కలుపుతాను, కనెక్షన్. వాడు రావడానికి భయపడి మిమ్మల్ని పంపించాడా? $100 కోట్లు ఎక్కడున్నాయి, ఎప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. డబ్బు రెడీగానే ఉంది, మీకు ఎప్పుడు కావాలో చెప్తే తెచ్చి చేస్తాను. ఓకే. డబ్బే వేయింది. వెతుకుతున్నాం సార్, తప్పకుండా దొరుకుతుంది. పోలీస్ చెప్పే రొటీన్ డైలాగ్ చెప్పద్దు. డబ్బు ఇంకా దొరకలేదు కదూ? అర్థమైందిలే. ఇంకో 2 రోజుల్లో నేను యుఎస్ వెళుతున్నాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్లేలోగా నా డబ్బుని అప్పగించండి, లేదంటే కృప శవం కూడా మిగలదు. ఆల్ అవుట్. డబ్బు రేపు తీసుకురండి, నేను డిపాజిట్ చేసి పారేస్తాను. 100 కోట్లు డిపాజిట్ చేయాలి. నేను స్విట్జర్లాండ్ పోవాలయ్యా. వదలండి, వదలబట్టుంటే. వదలండి బాబు, నేను టైర్లాండ్ పోవాలి. వదలబట్టుంటే. ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు? 100 కోట్లు మర్చిపోకు. కొంచెం మిస్ అయి ఉంటే డబ్బు పోయేది, నేను పోలీసులకు దొరికిపోయేవాడిని. 100 కోట్లు రా. మీరు ఎప్పుడైనా 100 రూపాయల నోట్ చూసారా? నన్ను వదలండి రా, నేను స్విట్జర్లాండ్ పోవాలి. అక్కడి నుంచి టైర్లాండ్ కూడా పోవాలరా. ఏంటో మీరు వదలండి. వదలబట్టుంటే 100 కోట్లు, నా 100 కోట్లు. ఎవరో పిచ్చాడు. ఏఎం టీవీలో ఇది మీకు ఇష్టమైన పాట ప్రోగ్రామ్. ఏరా, బీర్ కూలింగ్ గా తీసుకురావచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ సార్. జోడు. yes. మీరు తెలుగువారా? యా, అచ్చ తెలుగు అండి. మీరు గోవాకి రావడం ఇదే ఫస్ట్ టైమా? సిల్లీ క్వశ్చన్. ప్రతి వారం వీకెండ్ కి ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసి వెళ్తాను. ఎవ్రీ ఫ్రైడే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాను. 2 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆదివారం సాయంత్రం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లో దిగి పనిలో దూకుతాను. అన్నా, వీడు మన మురికివాడ మనిషిలా ఉన్నాడే, గోవాలో జల్సా చేస్తున్నాడు. మందు ఎక్కువై వాగుతున్నట్టున్నాడు. ఏం చేస్తాడో చూద్దాంరా. గోవాకి ఒంటరిగా వచ్చారా సార్? ఒంటరిగా వచ్చి పడుకోవడానికి ఇదేమైనా శ్మశానమా? స్వర్గ భూమి మేడం. మీకు నచ్చిన పాట చెప్పండి. చెప్పనా, పాడనా, ఆడనా? పాడండి. వెయిట్ అండ్ సీ.
వీడి మీద నాకు అనుమానంగా ఉంది. ముందు వీడిని తీసుకురండి రా. బండాపరా రేయ్ ఇటు రండి రా. ఎందుకురా మనల్ని పిలుస్తున్నారు? మీతో దొంగ ఏదో తిరుగుతూ ఉంటాడే, ఏడు రావాడు. వాడు ఊళ్ళు తిరుగుతున్నాడు, నేను చూడలేదన్నా. పోయిన వారం కూడా తాజ్ మహల్ చూడడానికి వెళ్ళాడు. అన్నా ఇప్పుడే గోవాకి వెళ్ళి తిరిగి వచ్చాడన్నా. ఆడి చేతిలో డబ్బు పొర్లుతుంది. ఏరియాలో వాడు ఎక్కడానికి కనిపిస్తే వెంటనే వచ్చి నాకు చెప్పాలి, అర్థమైందా? ఆడి ఈ ఈదుల్లో తిరుగుతూ ఉంటాడు. మీరు వెళ్ళి బాగా ఎతకండి. రండిరా పోదాం. రండ్రా, అన్ని చోట్ల వెతుకుతాం. కొట్టితే కొట్టాలి రా, శిక్ష కొట్టాలి. ఏంట్రా కుప్ప కలెక్టర్స్, ఏమిటి విశేషాలు? ఎగతాళా? నీకోసం నలుగురు బండోళ్ళు ఎతుకుతున్నారు. చూడ్డానికి రౌడీ ఎదల్లా ఉన్నారు. నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నువ్వు చెప్పేది నిజమా? వాళ్ళెందుకురా నన్ను వెతకడం? నా గురించి మీరేం చెప్పారు? చాలా చెప్పాం. నువ్వు ఊరూరు తిరుగుతున్నావని, తాజ్ మహల్ చూసావని, ఈ మధ్య కూడా గోవాకి వెళ్ళొచ్చావని గొప్పగా చెప్పాం. బహుశా మురళి దగ్గర ఉన్న డబ్బు కబ్జా చేసిన డబ్బేమో. వాడు దొరికిపోకూడదు, మనం దొరికిపోకూడదు. ఈ పనికి మనల్ని ఇరికించారే. నీకెందుకురా నా మీద అంత కడుపుమంట? ఒరే నూడుల్స్ చుట్టాడా, నువ్వే చెప్పావురా? అన్న చేతిలో డబ్బు పొర్లుతుంది అని చెప్పాను. ఇలాంటి ఎదవ్వలని ఇంకేం చెప్పి చచ్చారా? ఎటైపు వెళ్ళారు వాళ్ళు? ఇటేపు వెళ్ళారు. నువ్వు అటు పోకు. వాళ్ళకి నీ మీద పేకలదా కోపం ఉంది, జాగ్రత్త. ఇక్కడ ఎక్కడ ఉంటాడ్రా? నన్ను వెతుకుంటూ వచ్చే రౌడీ ఏదో వీళ్ళే అనుకుంటారు. ఇక్కడ దాక్కుదాం. ఎక్కడికి వెళ్ళారా? కనిపించనే. ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. గబ్బు భరించలేకపోతున్నానే, కడుపు దేవేస్తుంది. దీనికన్నా వాళ్ళ చేతుల్లో తన్నులు తిని చావచ్చు. చేతికి చిక్కితే చచ్చాడ్రా. ఈ రోజు దొరకాలి, అయిపోతాడు. కంటపడలేదా? పాపిష్టి ఎదవా, నా మీద నీకెందుకు కడుపు మంట? దొరుకుతాడు. మన కృపా కోసం అన్న దగ్గర పడేయాలి. రావాలి. అందుకే పిండి పారబోయడానికి వచ్చాను. ఈ పురుగురా నలిపేస్తా. ఈ ఏరియా వదిలి ఎక్కడికి వెళ్ళింటాడు? ఇక్కడే ఎక్కడో ఉండింటాడు. మన చేతికి చిక్కాడంటే చట్నీ అయిపోతాడు. మీ పప్పులు నా దగ్గర ఉడకవురా, పిచ్చి పీనుకుల్లారా. పక్క ఎదురు చూద్దాం రండిరా. నా మీద పిండి పోసిన పిన్ని గారు, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ సూపర్ గా ఉందే. ఇది కొందామా లేకపోతే రవీంద్ర భారతి పక్కన ఉన్న తెల్ల బంగ్లా కొందామా? ఆహా, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇదే బెటర్. తమ్ముడు ఏం కావాలి? చాలా సేపటి నుండి ఇటే చూస్తున్నావు. మరి ఈ బిల్డింగ్ రేట్ ఎంత ఉంటుంది? ఓ 5-6 కోట్లు ఉంటుంది తమ్ముడు. 5-6 కోట్లేనా? పోరా పని చూసుకోపో. చెప్పు వాణి. మా అత్త కొడుకి నాకు పెళ్లి నిర్ణయించారు. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏడవకు వాణి. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి మురళి. నాతో పాటు ఎక్కడికైనా వస్తావుగా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. అయితే సరే, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అన్ని ఏర్పాటు చేసి నీకు ఫోన్ చేస్తాను. రెడీగా ఉండు. ఖచ్చితంగా వస్తాను. నువ్వేం దిగులు పడకు, నేను ఫోన్ చేస్తాను. రే మురళి, 300 కాసేపడి డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వెళ్ళాడట. పాపం రా, స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. ఏంటన్నా మీరు అనేది? అవునరా, ఓనర్ గారు ఊళ్ళో లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు త్వరగా వెళ్ళు. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? వాడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వెళ్ళి చూడరా. వెళ్ళి రే రండ్రా. సుబ్బు, మురళి డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయాలంటున్నారు. మురళి నువ్వే కంగారు పడద్దు, భయపడకురా. మురళి నేను బతుకుతానారా? నీకేం కాదురా. నేను చచ్చిపోతానా? అలా మాట్లాడుకురా. ఆపరేషన్ కి 1,00,000 అవుతుందట. నువ్వు తేగలవారా? నేను చూసుకుంటాను. మురళి నువ్వేం భయపడకు. కాపాడరా. ఎలాగైనా నేను తీసుకొస్తాను. ఆ మాస్క్ తగిలించు. పేషెంట్ ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. చూసారుగా, బయటికి వెళ్ళండి. భయపడకురా. డాక్టర్ ఏమన్నారా? ఊపిరితిత్తులో ఆపరేషన్ చేయాలట్రా. అది చేయడానికి 1,00,000 రూపాయలు అవుతుందట్రా. రే సుబ్బు, నువ్వేం భయపడకురా. ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను రా. నీకేం కాదురా. రే నువ్వేం భయపడకరా, మేము ఉన్నాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తీసుకున్నారా? బాబు బిల్లు కట్టేది అటువైపు. వెళ్ళి డబ్బు తీసుకొచ్చి కడతానన్నా. సరే బాబు. మీరు అడిగిన 3 లక్షలు తీసుకొచ్చాను. వెంటనే మా ఆయనకి ఆపరేషన్ చేయమనండి. కృప, రామ్ ప్రకాష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. హాస్పిటల్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. సరే.
ఏ రూము? సెకండ్ ఫ్లోర్ కృప. ఉన్న టెన్షన్ తో నేను చేస్తుంటే వీడు పొడిపించుకొచ్చి హాస్పిటల్లో పడుకున్నాడు. ఎంత పెద్ద అమౌంట్ అయినా వాడు తీసుకొచ్చేస్తాడ్రా. ఇది సింపుల్ మ్యాటర్. మీరేం దిగులు పడకండి, నాకు తెలుసు కదా. అమ్మో, ఈ గ్రూపా? ఇంకా నేను నన్ను చూడలేదు. వాడికి ఆ డబ్బు ఎలా వచ్చిందా? ఎలా? అది నీకు అనవసరమైన విషయం. మనకు కావాల్సింది ₹1,00,000 కదా. వాడు తప్పకుండా తీసుకొస్తాడు. ఆపరేషన్ బాగా జరుగుతుంది. మీరు లేని పని అడగకుండా వెళ్ళి కూర్చోండి. పోండి. సార్ ఈవిడే సార్ ఆఫీస్ నుంచి డబ్బు దొంగిలించుకొచ్చింది. దొంగ మొహం దానా, డబ్బు దొంగిలించుకొచ్చి కడతావా? ఎంత డబ్బు తీసిందో ఇక్కడ అడిగితే సరిగ్గా చెప్పదు. స్టేషన్ తీసుకెళ్లి 4 బిగితే అదే నిజం చెప్తుంది. సార్ నన్ను ఏమైనా చేయండి, కొట్టండి, చంపండి, కావాలంటే ఉరి శిక్ష కూడా వేయండి, కానీ మా వారిని ఎలాగైనా కాపాడండి సార్. ఏడుపులు ఇక్కడ పనికిరావు, తీసుకెళ్ళండి దీన్ని. ఈవిడ్ని ఇక్కడేమి అడగండి, స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఈవిడ వెనకాల ఎవరెవరు ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఇలాగే సిటీలో దొంగలించిన డబ్బును చాలా మంది దాచిపెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. స్టేషన్ తీసుకెళ్ళండి, మిగతాది కూడా దొరుకుతుంది. తీసుకెళ్ళమా? స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చి మీ డబ్బు తీసుకోండి. రావయ్యా. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. కృప టెన్షన్ లో ఉన్నాడు, ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాడు. ఇది చిన్న విషయం కాదు రాంప్రకాష్. చెరువులో దాచిన 100 కోట్లు ఎవడో కొట్టేశాడు. ఎవరిని అడగాలో తెలియక పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాడు. ఆ డబ్బు కొట్టేసినాడు ఖచ్చితంగా మాకు దొరుకుతాడు. వాడు మా చేతికి చిక్కాడంటే కృప వాణ్ణి అణువు చిత్రహింసలు పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాడు. ఆ డబ్బు తీసినాడు దొరికే వరకు నిద్రపోడు. నేనే నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, ఈవినింగ్ మీట్ అవుతాం. సార్, ఆ డ్రైనేజ్ పేషెంట్ చాలా సీరియస్ గా ఉన్నాడు సార్. డబ్బు కట్టకుండా ఆపరేషన్ చేయడం మన వల్ల కాదమ్మా. వెంటనే ఆ కేసుని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి. మురళికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుందిరా, కానీ వాడు కట్ చేస్తున్నారా. రే, ఆపరేషన్ కి టైం అయిందిరా, ఇంకా మురళి డబ్బు తీసుకుని రాలేదేంట్రా? వాడిని నమ్ముకోవడం తప్పు అయిపోయిందిరా. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనుకున్నాను. వాడిని నమ్మకం రా, ఇక వాడు రాడురా. ఎంత మోసం చేశాడు రా. ఎక్కడ్రా? అయ్యో, నన్ను అన్యాయం చేసిపోయావు కదరా. మాట్లాడక నువ్వు అసలు మనిషివేనా? నేను బతుకుతానా నేను ఎన్నిసార్లు అడిగాడరా? అన్యాయంగా చచ్చిపోయాడ్రా. చచ్చిపోయాడా? వాడి ప్రాణం కన్నా నీకు డబ్బే ముఖ్యమైపోయింది కదా. నేను దొంగనే. ఆ డబ్బంతా మీకోసమే కదరా ఖర్చు పెట్టాను. స్వార్థంగా ఎప్పుడైనా ఆలోచించానా? నువ్వు చంపింది సుబ్బును మాత్రం కాదురా, వాడితో పాటు మన ఫ్రెండ్షిప్ కూడా చంపేశావురా. పోరా, ఇక చచ్చినా బతికినా మన మధ్య ఏం లేదురా. పోరా, ఫ్రెండ్షిప్ చేయడం కన్నా ఏ ఏడుగున దూకి చావచ్చురా. సుబ్బుని పొట్టను పెట్టుకున్న వీడి మొహాన్ని ఈ జన్మలో మనం చూడకూడదురా. ఎక్కడున్నావు? కొట్లోనే ఉన్నాను. మనం వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాటు చేశాను. సరే వస్తానులే. ఎక్కడికి రావాలి? మార్కెట్ జంక్షన్ వెనక బజార్ రోడ్డుకి రా. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తాను, కంగారు పడుకో. వస్తావు కదా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్ నువ్వే. నేను నిన్ను నమ్మి వస్తున్నాను వాణి. నిన్ను బాగా చూసుకుంటాను. మనిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. వచ్చేవాణి. ఖచ్చితంగా వస్తాను. సరే ఉంటాను.
ఇక మీదట డబ్బు కోసం నా దగ్గరకు వచ్చావో చంపేస్తాను. వాణి చెప్పండి మేడం. ఈ ర్యాక్ మొత్తం క్లీన్ చేయమా. సరే మేడం. ఎవరిది ఫోన్? నా ఫోనే మేడం. 5,000 జీతం తీసుకుంటున్నావు, 50,000 రూపాయల ఫోన్ ఉందే. బీ కేర్ఫుల్. నువ్వు దానిలాగా ఎవరి దగ్గరైనా మోసపోగలవు. ఇదిగో ఈ ఫోన్ 700 వాణి. ఏంటి మురళి, ఊరు వెళ్తున్నావా? అవునన్నా, మా సొంత ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మంచిది. సరే టీ తాగుదాంరా. వెళ్ళి మీరు తాగండి, నేను వాణి కోసం వెయిట్ చేస్తున్నాను. తను రాగానే నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. సరే మురళి. వచ్చేసావా? ఈ ఫోన్ ఎంత కొన్నావు? అది ఇప్పుడు ఎందుకు? ఎంత కొన్నావు చెప్పు. 700. ఎంత కొన్నావు? ఇప్పుడు ఎందుకు కొట్టావు? 700 అని చెప్తున్నాను కదా. మళ్ళీ ఆ మాట చెప్తున్నావు. నువ్వు చెప్తున్నది నిజం కాదు. ఇది 50,000. ఎక్కడి నుంచి వచ్చిందంత డబ్బు? ఇప్పుడే చెప్పాలా నీకు? సరే రా, నా దగ్గర చాలా డబ్బు ఉంది. వచ్చి చూడు. రా చూడు, చూస్తే నువ్వు సంతోషపడతావు. చూడు చూడు వాణి, ఇదంతా మనకే వాణి. జీవితాంతం సంతోషంగా ఉండడానికి కావాల్సిన డబ్బు ఇక్కడ ఉంది. ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు? అంతా నీకే, తీసుకో వాణి. ఎలా వచ్చిందని అడిగాను, ఎవరికైనా అడగలేదు. ఏంటి వాణి ఇలా మాట్లాడుతున్నావు? ఇంత డబ్బు చూసా కూడా నీకు సంతోషంగా లేదా? దీంతో అనుభవించాలని ఆశగా లేదా? ఈ లోకానికి మనం ఎలాంటి వాళ్ళం అన్నది ముఖ్యం కాదు, డబ్బు ఉందా లేదా అన్నదే ముఖ్యం. మన ఆశలన్నింటినీ ఈ డబ్బుతో తీర్చుకోవచ్చు వాణి. ఈ లోకంలో ఎవరు లేకపోయినా, అమ్మా నాన్న, బంధువులు, తోబుట్టువులు, పిల్లలు, వీళ్ళల్లో ఎవరు లేకపోయినా బతకేయచ్చు. కానీ డబ్బు లేకుండా బతకలేం వాణి. ఇంత డబ్బు చూసాక అనుభవించాలని ఆశగా లేదా వాణి? డబ్బు చూడగానే పళ్ళికి లేంచి ఆడదాన్ని నేను కాదు. ఈ వేషాలు నా దగ్గర పనికిరావు. నువ్వు చేసే తప్పుకి నేను తోడుగా ఉండాలా? ఈ డబ్బును వెతుక్కుంటూ ఎవడో ఒకడు వస్తాడు. ఇప్పుడు దీనికోసం అబద్ధం చెప్పావు, రేపు దీన్ని కాపాడడానికి హత్య కూడా చేస్తావు. నేను నిన్ను నమ్మలేను. నా మాట విను మురళి. ఈ డబ్బు వల్ల మనశ్శాంతి, సంతోషం, ప్రశాంతత అన్నీ నీకు దూరం అయిపోతాయి. రోజుకో పూట భోంచేసినా సంతోషంగా బతకగలగాలి. ఇంటికొచ్చి పడుకుంటే హాయిగా నిద్ర పట్టాలి. ప్రతి క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో బతకలేం మురళి. మొట్టమొదట నిన్ను చూసినప్పుడు కుప్పేరుకుంటూనే కనబడ్డావు. కోట్లు లేవుగా నీ దగ్గర. నిన్ను లవ్ చేసింది ఎవరి డబ్బుకి ఆశపడని నీ నిజాయితీని చూసి మురళి. నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నది కూడా ఆ మురళితోనే. కానీ ఆ మురళి ఇక లేడు. లేదు వాణి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నేను ఇంత చెప్పినా కూడా నీ డబ్బాసి నిన్ను వదిలిపోలేదు కదా. నన్ను మర్చిపో. నీ లైఫ్లో ఈ వాణి లేనట్టే. నేను చచ్చినా నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు రాకూడదు. నేను చస్తే నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు రాకూడదు. వద్దు, నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. నా సుబ్బు నీ వల్లే దూరం అయ్యాడు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చీకొట్టారు. నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని ఈరోజు నీ వల్లే నన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు నాకొద్దు, వద్దు. తిండికి లేనప్పుడు కూడా నేను ఇంత కష్టపడలేదు. కానీ నువ్వు వచ్చాక నా జీవితం నాశనం అయిపోయింది.
లక్ష్మీదేవి, నేను నిన్ను డబ్బు అడిగిన మాట నిజమే, కానీ ఇప్పుడు నాకు ఈ డబ్బు వద్దు. నేను పాత మురళిగానే ఉండిపోతాను. ఈ డబ్బుతో నేను సంతోషంగా ఉండలేను. నాకొద్దు. క్రాస్ రూట్స్ దగ్గర మన టీం రెడీగా ఉండమని చెప్పండి. ఓకే సార్. అక్కడి నుంచి మనం 1 minute. ఓకే సార్. హలో, నేను మురళిని మాట్లాడుతున్నాను సార్. ఏ మురళి? పాపను కాపాడడానికి తాళాలు తీసుకున్నాను. ఓ చెప్పు మురళి. సార్, చెరువులో ఒక మూట డబ్బు దొరికింది సార్. ఏమిటి, నీకు చెరువులో డబ్బు మూట దొరికిందా? అవును సార్. క్లాసిక్ థియేటర్ పక్కనున్న బ్రిడ్జ్ కింద చెరువులో దొరికింది సార్. దాన్ని మీకు ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నా గుడిసెలోనే ఉన్నాను సార్. నీ దగ్గర ఉన్న డబ్బుని నువ్వు ఎక్కడ ఎలా తీసావో అదే చోట్లో పెట్టు. సరే సార్. మిగిలింది నేను చూసుకుంటాను, ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. సార్, మనం వెళ్ళి ఆ డబ్బు తీసుకొని డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చుగా? నో, ఆ పని చేశామంటే ఆ డబ్బు ఎవరితో తెలియకుండా పోతుంది. డబ్బు దొరికిన చోటే ఉండాలి. పోగొట్టుకున్నాడు వెతుక్కుంటూ వస్తాడు. వి విల్ వెయిట్ అండ్ వాచ్. అజయ్ చెల్లయ్య మనకిచ్చిన టైం అయిపోయింది. అతని మనుషులు వచ్చేలోగా అతని డబ్బు మనం అప్పచెప్పితే మంచిది. ఈ ఊళ్ళో డౌట్గా ఉన్న వాళ్ళందరినీ ఈ రోజే పట్టుకోవాలి. డీజిల్ ఫుల్ కొట్టించా. క్యాష్ తేలేదు కృపా. రే, ఆ చెరువు పక్కన ఉన్న ఏటీఎం దగ్గర బండి ఆపరా. లిండా, ఏసీపీకి చెప్పి వెంటనే ఈ కెమెరా ఫుటేజ్ తెప్పించు. కొంచెం జూమ్ చేయి. ఎవడ్రా వాడు? కుప్పేరుకునే పిల్లోడన్నా. కుప్పేరుకునే పిల్లడా? అంటే వెతికి పట్టుకోండి రా అని. కురపకిచ్చిన టైం అయిపోయింది. ఫినిష్ హిమ్. ఏయ్ మురళి, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం బాధపడకు మురళి. జరిగిందేంటో వాళ్ళందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. నీ ఫ్రెండ్స్కి, వాణికి అసలు నిజాన్ని నేను తెలియచెప్తాను. నువ్వేం దిగులు పడకు మురళి. వస్తాను. మురళి, కుటుంబ మనుషులు నీకోసం వెతుకుతున్నారా? ఇక్కడి నుంచి పారిపోతారా? ఇప్పుడు మాకు తెలిసిందిరా. రారా.
చెత్త నా కొడక, ఇంతవరకు అందరూ నన్ను చూసే భయపడ్డారా? మొదటిసారి నేను భయపడేలా చేశావురా? వారం నుండి తిండి తిప్పలు నిద్ర లేకుండా తిరుగుతున్నాను రా. ఈడి ప్రాణం పుట్టుక్కును పోకూడదు, టార్చర్ పెట్టాలి. ఈ మొక్కలు మొక్కలుగా నరికి చంపాలి. మురళిని ఎత్తుకుపోయారా? వాడిని చంపకుండా వదలరా? మన సుబ్బు ఎలాగ పోయాడు? మురళిని పోగొట్టుకోకూడదురా. ప్రాణం ఇచ్చిన వాడిని కాపాడుకోవాలా? ఆయన లైన్ లో ఉన్నది. సార్, మీ డబ్బు దొరికింది. అరగంటలో మీ డబ్బు మీకు అందుతుంది. నన్ను మీ వాళ్ళని చేయొద్దని చెప్పండి. రేయ్, ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఇదిగో ఏసీ, ఇంకేం నువ్వు వెలగబట్టకలేదు. డబ్బు దొరికిందిలే. వెనుకృప, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్కి మీ డబ్బు సంగతి తెలిసిపోయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరి వస్తున్నారు. వెంటనే నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. ఎవర్రా? ఎవర్రా అది? హలో సార్, రాయ్, ఎక్కడున్నారా? రాయ్ రాయ్ రాయ్. సార్, సంథింగ్ రాంగ్ సార్. స్పాట్కి వెళ్ళండి.
సార్ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? మొత్తం దొరికిన అమౌంట్ ఇంకా డీటెయిల్స్ ఎప్పుడూ ఏం చెప్పలేము. ఎంక్వైరీ అంత అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. చెప్పండి సార్ ప్లీజ్. ఈనాటి ముఖ్య సమాచారాలు. ఈ రోజు తెల్లవారుజామున ఇన్కమ్ ట్యాక్స్ వారి రేడ్లో ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ చెల్లయ్య దగ్గర నుండి 100 కోట్ల రూపాయల నల్లధనం స్వాధీనం చేసుకోబడింది. అతనితో పాటు రౌడీ షీటర్ గ్రూపుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను క్షమించు మురళి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నిజం తెలుసుకున్నావుగా, అది చాలు వాణి. సార్ మీరా? మురళి బాగున్నావా? బాగున్నాను సార్. అనామకంగా పడి ఉన్న 100 కోట్ల రూపాయల్ని నువ్వు ఉంచుకోకుండా తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పావు కదా, దాన్ని మెచ్చుకునే విధంగా నీకు గవర్నమెంట్ 10 కోట్ల రూపాయలు రివార్డ్ ఇచ్చింది. ఇదిగో కంగ్రాట్స్. సార్ నాకు ఈ డబ్బు వద్దు సార్. అదేంటి బాబు? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, అది చాలు సార్. ఈ డబ్బు తీసుకుని మాలా కష్టపడే వాళ్ళకి మీ వల్లైనా సాయం చేయండి సార్. మీ దగ్గర ఈ డబ్బు ఉంటే తప్పకుండా మాలాంటి వారికి సాయం చేస్తానని నమ్ముతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఈ డబ్బు నువ్వు చెప్పినట్టే ఉపయోగిస్తాను, సరేనా? సరే సార్, వస్తాను. మామా మొత్తానికి నువ్వు సాధించావురా. మంచి మనసు మురళి. వెళ్ళొస్తాను మురళి, నాకు చాలా గర్వంగా ఉంది. రే ఎవరా? పిల్ల 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 నా మనసును దోచుకున్నావిల కళా కళా ఓ ఊహల తల్లి ఒడిలో దొరికే హాయి నా కోసం పుట్టావే నా ప్రాణం ఇక నీదే